అందరికీ నమస్కారం. తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికలో మనం గత 13 వారాలుగా చర్చాగోష్ఠులు నడిపాము. చర్చాగోష్ఠుల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలని మనం ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా మనం ఆలోచిద్దాము. అంటే మరి ఎక్కువగా టీచర్లకి ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు గవర్నమెంట్ ద్వారా వచ్చాయి. నిజానికి టీచర్లు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. టీచర్లలో ఎలాంటి లోపము లేదు. కాకపోతే ఈ సిలబస్లు వాటి విషయాల్లో, లేకపోతే బోధన విషయాల్లో ఈ మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు ప్రభుత్వాల వల్ల వస్తున్న ఇబ్బందులే తప్ప మనవి కావు. అయినా అన్నిటికీ మనం సవాళ్లుగా తీసుకుని ముందుకు పోతున్నాం. తెలుగుని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ఏర్పడినటువంటి చర్చాగోష్ఠి ఇది. అంటే మనం ఏం చేయగలము అనేది ఉద్దేశం తప్ప ఎవరినో వేలెత్తి చూపిద్దాం అనేది మాత్రం కానే కాదు. ఎవరు ఏం చేయటం లేదు, వాళ్ళు ఏం చేయటం లేదు, వీళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు అట్లా చేయాలి ఇట్లా చేయాలని మనమేమి సజెషన్స్ ఇవ్వము. మనం ఏం చేయగలము, దానికి ఏమైనా మార్గదర్శకాలు దొరుకుతాయేమని ఆలోచిస్తూ పెట్టిందే ఈ చర్చాగోష్ఠి. ఇప్పుడు ఈ చర్చాగోష్ఠిని ఆచార్య మునిరత్న నాయుడు గారు మరి ఇప్పటి వరకు నడిపారు. సరే, వారికి ఉత్తమ బాధ్యతలు రావడం వల్ల, ఉన్నత పదవి రావడం వల్ల వీటిని కంటిన్యూ చేయలేరు. కాబట్టి వారు ఈ చివరి మీటింగ్కి వచ్చారు. ఈరోజు మీటింగ్ లో వారు అది చెప్తారు. వారు ఇప్పుడు దాకా సేవలు అందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆచార్య మునిరత్న నాయుడు గారు దీన్ని మొదలుపెట్టి దాని తర్వాత వారు ముని ఉమామహేశ్వరరావు గారికి అందజేస్తారు. ఈరోజు డాక్టర్ రావి రంగారావు గారు మరి తెలుగు బోధనలో సూక్ష్మాంశ నైపుణ్యాలు అనే అంశం మీద మాట్లాడబోతున్నారు. మరి దీనికి ఉమామహేశ్వరరావు గారు మోడరేటర్ గా వ్యవహరించబోతున్నారు. వచ్చిన అందరికీ, ఉషాదేవి మేడం గారికి, మరి దక్కిన అందరికీ నా హృదయపూర్వక స్వాగతాలు. ఆచార్య మునిరత్న నాయుడు గారిని టేకప్ చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం సార్. ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాకు ఇన్ని రోజులు ఈ బాధ్యతలను అప్పచెప్పడం వల్ల నేను నాకు చేతనైనంత మేరలో అందరికీ ఇది అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన టాపిక్లు, ఎందుకంటే తెలుగు బోధన, దానికి ఉన్నటువంటి మార్గదర్శకాలనే అంశంలో వివిధ అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నింటినీ ఒక్కొక్క అంశాన్ని తీసుకొని మనం దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం. అయితే ఈరోజు మనకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ రావి రంగారావు గారు తెలుగు భాషా బోధనలో మౌలికాంశం అయినటువంటి సూక్ష్మాంశ నైపుణ్యాలు అనే అంశం మీద వారు ఉపన్యాసం ఇవ్వడానికి అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో ఆచార్య ఉషాదేవి మేడం గారు, అదేవిధంగా బాలమురళి, తర్వాత మన సుధా రాణి గారు, మిగిలిన వారందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ఈ రోజు నుండి డాక్టర్ ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు నవోదయ పాఠశాలలో వారు పనిచేస్తున్నారు. వారు ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా ఉంటారు, మోడరేటర్గా. కాబట్టి వారిని ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా నేను వారికి అప్పచెప్తూ, మీ అందరి దగ్గర నుండి నాకు ఈ కార్యక్రమంలో ఇక ఎప్పుడైనా అవకాశం ఉంటే వినడానికి వస్తాను. కాబట్టి డాక్టర్ ఉమామహేశ్వరరావు గారికి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు. ముందుగా మునిరత్న నాయుడు సార్ గారికి, వారికి నా మీద ఉన్న వాత్సల్యానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు ఉన్న స్థానంలో నన్ను కూర్చోబెట్టడం అనేటువంటిది అది వారు కనిష్ఠికాధిష్ఠితులు అయినా తర్వాత అవకాశాన్ని నాకు ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత
మా పరోక్ష గురువులు ఉషాదేవి మేడం గారికి, మిగిలిన ఈరోజు కార్యక్రమంలో ప్రధాన వక్తగా వచ్చినటువంటి రంగారావు గారికి, బిట్టు వెంకటేశ్వర్ గారికి అందరికీ నమస్కారం. తెలుగు భాషా బోధన మార్గదర్శకాలు అన్న అంశం మీద మనం ముందుకు వెళ్తున్నాం. ఇందులో భాషా బోధన, భాషాభివృద్ధి, అందులో భాగంగా భాషా బోధనను మనం తీసుకుంటున్నాం. భాషా బోధన అనే విషయానికి వచ్చే వరకు అన్ని బోధనలు ఒకటి కాదు. వాస్తవానికి దాన్ని మనం విడిగా అంటే సూక్ష్మంగా కాకపోయినా స్థూలంగా తీసుకున్నప్పటికీ ప్రథమ భాషగా భాషా బోధన ఉంటుంది, ద్వితీయ భాషగా భాషా బోధన ఉంటుంది, ప్రత్యేక భాషగా భాషా బోధన ఉంటుంది. సరే, ప్రథమ భాషగా అన్నప్పుడు అందరూ తెలుగు మాతృభాషగా కలిగినటువంటి వారందరూ తెలుగును అధ్యయనం చేయటం ప్రథమ భాషగా భాషా బోధన. అలా ప్రత్యేక భాషగా అనేటువంటిది విద్యాలయ స్థాయిలో, పాఠశాల స్థాయిలో ఉండదు, కానీ కళాశాల స్థాయిలో అంటే డిగ్రీ స్థాయిలోకి వెళ్ళే వరకు స్పెషల్ తెలుగు అనే పేరుతోటి ప్రత్యేకత అంటే కొంత లోతుగా అధ్యయనం చేయటం అనేటువంటిది అందులో కనిపిస్తుంది. ఇక ద్వితీయ భాషగా తెలుగు భాషా బోధన అనేటువంటిది తెలుగేతర వాడుతున్నారు కాబట్టి నేను వాడుతున్నాను, అది దుష్ట సమాసం. కానీ ఈ తెలుగేతర విద్యార్థులు, తెలుగు మాతృభాష కానటువంటి విద్యార్థులు కావచ్చు, సరే ఎవరైనా కానీ తెలుగు భాష మాతృభాషగా కాని వారు తెలుగును నేర్చుకోవటానికి వాడేదాన్ని ద్వితీయ భాషగా అంటున్నాం. సరే, నవోదయ విద్యాలయ వాటిల్లో దాన్ని తృతీయ భాష అంటున్నారు. అది తృతీయ భాష అయినా చతుర్థ భాష అయినా అది సంఖ్యాపరంగా కావచ్చు. ఎందుకంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాబట్టి అక్కడ తెలుగు తృతీయ భాష అన్నారు. కానీ ఏ భాష అయినా రెండు రకాలుగా నేర్చుకోవటం ఏంటి, ప్రథమ భాషగా ద్వితీయ భాషగా. ప్రథమ భాష అంటే మాతృభాష వాళ్ళు, మాతృభాషేతరులు నేర్చుకునే ద్వితీయ భాష అవుతుంది. వీటిని తీసుకుంటున్నాం. సరే, వీటన్నిటిలో పాఠ్య పుస్తకాల పాత్ర ఏంటి, ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, ఇవన్నీ మనం గత కొన్ని రోజులుగా చర్చించుకుంటూ వస్తున్నాం. సరే, అవకాశాన్ని బట్టి ఇంకా ముందు కూడా మనం చర్చించుకుంటాం. ఈరోజు మనకు పూజ్యులు రావి రంగారావు గారు తెలుగు భాషా బోధనలో సూక్ష్మ బోధన, స్థూల బోధన, మైక్రో టీచింగ్, మ్యాక్రో టీచింగ్ అని మనం ఇంగ్లీష్లో అంటున్నాం. దాని గురించి విపులమైన సమాచారాన్ని మనకు అందిస్తారు. వారికి వేదిక మీదకి స్వాగతం. సార్, దయచేసి మీ ప్రసంగాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం అండి. ఈ బోధనా పద్ధతులు అనేటటువంటి సబ్జెక్టు చాలా మంది మేధావులు దాన్ని పట్టించుకోనటువంటి సబ్జెక్టు. అంటే ఒక సరతి బిడ్డలాగా ఈ బోధనా శాస్త్రాన్ని తక్కువగా చూస్తుండేవాడు అన్నమాట. ఎంతసేపు ఏంటంటే తెలుగు భాష వికాసం, చరిత్ర, అటు భాష మీద పరిశోధనలు జరుగుతూ వచ్చినాయి. తెలుగు సాహిత్య చరిత్ర, సాహిత్యంలో రకరకాల ప్రక్రియలు అటు దృష్టి పెట్టారు, పరిశోధనలు జరుగుతూ వచ్చినాయి. తెలుగు భాష బోధించటం మీద గట్టి దృష్టి పెట్టి జరిగినటువంటి కృషి చాలా 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 స్వల్పం. విశ్వవిద్యాలయాలు పట్టించుకోలేదన్నమాట ఇది. దానికి కారణం విశ్వవిద్యాలయాలలో ఈ బోధనా శాస్త్రం అంటే బోధన అనేది అంటే ఒక రకంగా చెప్పాలంటే టీచర్ ట్రైనింగ్ అంటే బిఎడ్, ఎంఎడ్లు విశ్వవిద్యాలయాల్లో అవి అక్కడ వాళ్ళు ఈ రకరకాల సబ్జెక్టులు ఎలా బోధించాలనేటువంటి ఆ విషయాల మీద దృష్టి పెట్టడం, వాటిలో పరిశోధన పెంచటం, కొత్త కొత్త కోణాలు ఆవిష్కరించడం బాధ్యత వాళ్ళది. కానీ ఈ విశ్వవిద్యాలయాల్లో ఈ బిఎడ్, ఈ ఎంఎడ్ లేకపోతే ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల వాటిల్లో కూడా ప్రభుత్వ బీఈడి కాలేజీలు, అలాగే ప్రభుత్వం వారి ఇవి డైరెక్ట్ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువగా ఎంతసేపు ఏదో ఒక పుస్తకం, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ తెలుగు,
ఏదో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది ఒక పుస్తకాలు ఉంటాయి. ఏదో ఆల్రెడీ అప్పటికప్పటి నుంచి ఉన్నాయి. 35 నుంచి 50 నుంచి 70 నుంచి ఈ పుస్తకాలు, వాటిని తీసుకొచ్చి పిల్లలకి ఏదో చెప్తూ వెళ్తాం. వీళ్ళు ఏంటంటే దాని మీద పరిశోధన కూడా ఏమి చేయకుండా అలాగే పిల్లలకి చెప్తూ ఉంటాం. అలా జరుగుతూ వచ్చిందనమాట. అలా జరుగుతున్నటువంటి క్రమంలో ఏంటంటే కొంతకాలం, అంటే దాదాపు ఒక 20 సంవత్సరాలు సుమారుగా, ఈ 20 సంవత్సరాల్లో కొంత కేంద్ర ప్రభుత్వం చొరవ వలన కొంత ఈ బోధనా పద్ధతుల్లో నవ్యత రావాలి, వాటి మీద కూడా పరిశోధన జరగాలి, ఆ ప్రయోజనాలు అందరికీ తెలిసి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఒక 20 సంవత్సరాలు కాస్త అటు ఇటుగా ఏం చేశారంటే ఈ తెలుగు, ఇంగ్లీషు, సాంఘిక శాస్త్రం, సైన్స్, ఏదో ఈ సబ్జెక్టులు ఉన్నాయి కదా, వీటన్నింటిలో ఏం చేశారంటే మైక్రో టీచింగ్ స్కిల్స్ అని ఒకటి కొత్తగా చేర్చడం జరిగింది. ఏంటి మైక్రో టీచింగ్ స్కిల్స్? టీచింగ్ అనేది ఒక స్కిల్ అని అనుకుంటా ఉండేవాళ్ళం సంప్రదాయబద్ధంగా. ఎట్లా అన్నమాట, సోషల్ స్టడీస్ పాఠం చెప్పడం ఒక స్కిల్. ఏం చేసేవాడు, పాఠం చెప్పేవాడు, వాడు పాఠం చెప్పేవాడు టీచర్ గారు, ఈయన మాస్టర్ గారు దాంట్లో తనకున్నటువంటి అనుభవాన్ని బట్టి ఆయన ఏదో కొన్ని అంశాలు మనసులో పెట్టుకొని, అవి శాస్త్రీయమైనా శాస్త్రీయం కాకపోయినా దాన్ని బట్టి ఏంటంటే ఏ గ్రేడ్నో A+, బియో, B+, సియో, C+ ఇచ్చేవాడు. ఇచ్చేసి ఏదో మొక్కుబడిగా ఏంటంటే కొన్ని సూచనలు ఇచ్చేవాళ్ళు, కొంతమంది సూచనలు ఇవ్వటమే లేదు, ఊరికే గ్రేడ్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది గ్రేడ్ కూడా లేదు, ఊరికే చెప్పేశారని రాసేసి అలా చేసేవాడు. ఇలా ఉన్న దశలో ఏం చేశారంటే సూక్ష్మ నైపుణ్యాలు అన్నమాట, బోధనలో సూక్ష్మ నైపుణ్యాలు. ఒరే అబ్బాయి, ఇది పాఠం చెప్పటం అనేది ఒకే ఒక్క నైపుణ్యంగా మీరు చూస్తే మీరు దాన్ని పట్టుకోలేరు. ఆ నైపుణ్యం అనేది ఒక మహా నైపుణ్యం. ఒక అరగంట పాఠం చెప్తున్నాడు, ఇది ఒక కాబోయే ఉపాధ్యాయుడు మన శిక్షణ కళాశాల, ఆయన ఒక అరగంట పాఠం చెప్పాడంటే ఆ అరగంటలో అదంతా ఒక మహా నైపుణ్యం అనుకుంటే, అందులో ఏ నైపుణ్యాలు ఉన్నాయో స్పష్టంగా శాస్త్రీయంగా 1, 2, 3, 4 అని వాటిని చిన్న చిన్న నైపుణ్యాలుగా వర్గీకరించటం మొట్టమొదటి చేశారు. రెండోది ఏంటంటే అందులో ఉన్న ఒక్కొక్క సూక్ష్మ నైపుణ్యాన్ని కూడా తీసుకొని అతి సూక్ష్మ అంశాలు ఆ సూక్ష్మ నైపుణ్యంలో ఏమున్నాయి అనేది రెండవ కృషి. మళ్ళీ చెప్తున్నా, ఒకటి ఈ ప్రధానమైన మహా నైపుణ్యం అనేటువంటి నైపుణ్యాన్ని సూక్ష్మ నైపుణ్యాలుగా విడగొట్టారు. రెండోది ఆ సూక్ష్మ నైపుణ్యంలో సూక్ష్మాంశాలు మళ్ళీ ఎన్ని ప్రాంతంగా దాంట్లో ఏమి ఉన్నాయో మళ్ళీ వాటిని బయటకు తీశారు. అలా బయటకు తీసి సూక్ష్మ నైపుణ్యాలని మనం పిల్లలకి అర్థమయ్యేటట్టు చేస్తే ఈ సూక్ష్మ నైపుణ్యాలన్నీ వాళ్ళకి అర్థమైనప్పుడు ఈ సూక్ష్మ నైపుణ్యాల సమాహారం, ఆ బోధన అనే మహా నైపుణ్యం అనేది ఉపాధ్యాయుడికి వస్తుంది అని ఆలోచన. ఈ మైక్రో టీచింగ్ స్కిల్స్ బోధనా పద్ధతుల్లో చేర్చడం నిజంగా చాలా గొప్ప శుభ పరిణామం. ఇక రెండో విషయం, తెలుగు బోధనకు వచ్చేద్దాం. వీళ్ళు ఏం చేశారంటే దాదాపుగా సాంఘిక శాస్త్రం, సైన్స్, లెక్కలు, వీటన్నిటిలో ఉన్నటువంటి సూక్ష్మ నైపుణ్యాలు వాళ్ళు ఏం చేశారంటే ప్రశ్నలు అడగటం, ప్రేరణ కలిగించటం, తర్వాత వివరించటం, తర్వాత సారాంశాన్ని చెప్పే విధానం,
తర్వాత ఒక విషయం మీద ప్రశ్నలు, ఎన్ని ప్రశ్నలు, ఏ ఏ రకాల ప్రశ్నలు అడిగితే ఈ పాఠం పూర్తి అవుతుంది. ఇట్లా కొన్ని జనరల్ గా సూక్ష్మ నైపుణ్యాలు తీసుకున్నారు అన్నమాట. అది దాదాపుగా అన్ని సబ్జెక్టులకు కూడా కామన్ గా వచ్చేసింది. కానీ తెలుగుకి అవి చాలవు. ఎందుకు చాలు? పద్యం చదవటం అనేది ఉంది, అది మిగతా సబ్జెక్టులకు సంబంధం లేదు. పద్యం లయబద్ధంగా చదవాలి. ఈ సూక్ష్మ నైపుణ్యం మిగతా దాంట్లో ఉండదు. పద్యం భావానుగుణంగా చదవాలి, ఇది మిగతా సబ్జెక్టులో ఉండదు. ఒక పదానికి అర్థం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ క్రమంలో చెప్పాలి, అది ఉండదు. తర్వాత మనకు పదం, మనకు సమాసం అని ఒకటి ఉంది కదా, కొన్ని పదాలు కలిసినటువంటి ఒక పెద్ద పదం ఒక సమాసం. ఇలా సమాసం వచ్చినప్పుడు సమాస పదాన్ని ఎలా బోధించాలి. తర్వాత మరి ఒక పద్యం మనం బోధిస్తున్నాం కదా, పద్యం బోధించేటప్పుడు అందులో ఆ భావాన్ని ఏదో 2-3 అంశాలుగా మనకు అందులో ఉన్న భావాన్ని, ఆ భావాంశాలని మనం తీసుకుంటాం. పిల్లాడికి చెప్పాలంటే మనకు తెలియాలి కదా. పద్యంలో ఉన్నదాన్ని అందులో 3-4 భావాంశాలు ఏది ముందు చెప్పాలి అనేది దృష్టిలో పెట్టుకొని ఒక భావాంశాన్ని తీసుకొని ఆ భావాంశాన్ని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా కొనసాగించాలి, ఎలా ముగించాలి అనేది ఒక సూక్ష్మ నైపుణ్యం. ఛందస్సు చెప్పటం ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ, అది ఒక సూక్ష్మ నైపుణ్యం. ఒక అలంకారాన్ని పిల్లాడికి అర్థమయ్యేలాగా చెప్పటం, అది ఒక సూక్ష్మ నైపుణ్యం. ఒక కవిత పిల్లాడితో రాయించాలి, అది ఒక సూక్ష్మ నైపుణ్యం. ఒక కథ పిల్లాడితో రాయించాలి, అది ఒక సూక్ష్మ నైపుణ్యం. ఇన్ని కథలు ఉన్నాయి. ఇవే పట్టించుకోకుండా ఏం చేశారు, ఆ ప్రశ్నలు అడగటం, విద్యార్థుల్ని ప్రేరణ కలిగించటం, సారాంశం చెప్పించటం, వ్యక్తీకరించటం, ఇట్లా అదే తీసుకొచ్చి తెలుగులో కూడా పెట్టారు. నేను చేసిన పని ఏంటంటే, నేను బోధనా పద్ధతుల్లో నేను బిఎడ్ వీళ్ళకి కూడా నేను పుస్తకాలు రాయడం, నేను కూడా ప్రభుత్వం వారి పాఠ్య పుస్తకాలలో పాల్గొంచుకున్నాను. అంతకుముందు నేనే ఒక పుస్తకం కూడా రాశాను అన్నమాట. ఈ సూక్ష్మ నైపుణ్యాలని ఏం చేసామంటే, ఉదాహరణకి మొట్టమొదట ఒకటి తీసుకుందాం, పద్యాన్ని లయబద్ధంగా చదవటం. అది ఇది తెలుగులో ఉన్నటువంటి మనం రూపొందించిన ప్రత్యేకంగా మిగతా వాటికి ఉన్నటువంటివి కాకుండా తెలుగు మనకు అదనంగా కావాల్సినటువంటి సూక్ష్మ నైపుణ్యాలు అంటే ఇంతకుముందు మీకు వివరించా, ఇవి 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 అని. ఇప్పుడు ఒక్కదాన్ని తీసుకొని దీన్ని మనం విపులంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఇట్లాంటిది ప్రతిదాని గురించి కూడా మనం సోదాహరణంగా మళ్ళీ విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ చేయట్లా. ఇవాళ ఒక్కటే ఒక్క అంశం మీద ఈ సూక్ష్మ నైపుణ్యం ఏంటది, లయబద్ధంగా చదవటం. తర్వాత ఉపాధ్యాయులు అంటారు, లయబద్ధంగా చదవటం అనే దాని మీద కూడా ఒక విమర్శ ఉంది. ఏమంటే లయబద్ధంగా చదువుతాడు అంటారు. లయబద్ధంగా చదివాడంటే నేను మార్కులు వేసాను, అది అశాస్త్రీయం. లయబద్ధంగా చదవటం అనేది ఒక శాస్త్రీయంగా, ఒక సూక్ష్మ నైపుణ్యంగా నువ్వు తీసుకున్నావంటే దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మాంశ, ఇంకా సూక్ష్మమైనటువంటి ఉపనైపుణ్యాలు ఏమున్నాయో నువ్వు ఐడెంటిఫై చేసావా. ఆ సూక్ష్మ నైపుణ్యంలో ఉన్నటువంటి అతి సూక్ష్మ నైపుణ్యాలను నువ్వు ఐడెంటిఫై చేశావు. ఎలా ఐడెంటిఫై చేశావు? ఈ ఐడెంటిఫికేషన్ చేయకపోతే ఇబ్బంది ఏంటి? ఏదో ఎవరికి దోచినట్టు బాగానే చదివాడు, ఏదో దానికి బాగానే ఉందనుకుంటాం. ఎందుకు బాగుంది? అంత పారదర్శకంగా ఉండాలి. ఒక పాఠం చెప్పినప్పుడు పంతులు గారు గ్రేడ్ ఇస్తే, లేదా మార్కులు కూడా వేయగలగాలి. ఒక టీచర్ పాఠం చెప్తే టీచర్ ఎడ్యుకేటర్ ఏం చేయాలంటే, 100కి ఇన్ని మార్కులు వేసినాయా నీకు మార్కులు,
అని ఆ టీచర్ ఎడ్యుకేటర్, ఆ బీఈడి కాలేజీ, ఎంఈడి కాలేజీ, లేకపోతే డైట్ కాలేజీ లెక్చరర్ గారు, నువ్వు పాఠం చెప్పావు, నేను నీకు 75 వేసాను, నీకు 25 ఎందుకు వేయలేదు? ఆ 25 మార్కులు నీకు వేయాలంటే ఏమి నువ్వు చేయాలో చెప్పాలి. ఆ కథ నీకుంటే నువ్వు లెక్చరర్. అందుకే ఇక్కడ ఏంటంటే ఆ కథ పెంచటానికే ఈ సూక్ష్మ నైపుణ్యాల కథ. ఇది ఈ లయబద్ధంగా చదవటం అనే దానికి సంబంధించి చూడండి, ఇందులో మనం ఎన్ని గుర్తిస్తున్నామంటే దాదాపుగా మనం ఇందులో ఒక ఎన్ని తీసుకున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాం అనమాట, ఒక స్కేల్ తీసుకుంటాం, స్కేల్ ఇస్తున్నాం. లయబద్ధంగా చదవటం అనేది స్టూడెంట్ చదివాడు, లేదా టీచర్ ఎడ్యుకేటర్ చదివాడు, మార్కులు వేద్దాం అనుకో. లేదు నేనే ఒక పద్యాన్ని లయబద్ధంగా చదువుతున్నా. చదివిన తర్వాత మీరు మార్కులు వేసేటప్పుడు ఎలా మార్కులు వేస్తారు? మీకు నేను స్కేల్ ఇవ్వాలి. ఈ స్కేల్ ఇవ్వటమే నవ్యత, ఈ స్కేల్ ఇవ్వటమే ప్రయోజనం, ఈ స్కేల్ ఇవ్వటమే పారదర్శకత, ఈ స్కేల్ ఇవ్వటమే బోధనా శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి విధానం. ఏంటి ఆ 10? ఒకటి, స్వరం స్పష్టంగా ఉన్నదా? ఒకటోది, వాడు చదువుతున్నాడు లయబద్ధంగా, స్వరం స్పష్టంగా ఉందా? దానికి కొన్ని మార్కులు అనమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వరం స్పష్టంగా ఉండదు. కొంతమందికి స్వరం స్పష్టంగా ఉండదు. అంటే వాడు కాల అన్నాడా, కాల అన్నాడా, క్లారిటీ ఉండాలి. ఒకడు కళ అంటే కళ అన్నాడని తెలుస్తుంది, ఒకడు కళ అంటే కళ అన్నాడని తెలుస్తుంది. కానీ కొంతమంది ఉంటారండి గమ్మత్తులు, ఇలా రెండుకి అర్థం కాకుండా బ్యాలెన్స్ చేసే పద్ధతిలో కొంతమంది స్వరం ఉంటది. ఎలా నువ్వు కళ అన్నావంటే, లేదండి నేను కళనే అన్నాను అంటాడు. ఎలా నువ్వు ఇది కళ అంటే అదే అన్నాను అంటాడు. అట్లా కొన్ని ధ్వనులు, ఆ స్వరం స్పష్టంగా ఉండటం అనేది ఉన్నదా ఒకటి. ఇక రెండోది, ఈ చదివేటప్పుడు నిర్దిష్టంగా చదివాడా లేదా? నిర్దిష్టం అంటే ఏంటి? ఏది పలకాల్సిన దగ్గర అదే పలికాడా లేదా? అంటే అల్ప ప్రాణం పలకాల్సిన దగ్గర అల్ప ప్రాణం పలకాలి, మహాప్రాణం పలకాల్సిన దగ్గర మహాప్రాణం పలకాలి. బాధ 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 అన్నారనుకోండి, అది అక్కడ మరి దుష్టమే. నిర్దిష్టం ఏంటి? బాధ అంటేనే. ఇట్లా ఏమవుతుందంటే తెలుగు పంతులు గారికి ఇవి కావాలి, మిగతా పంతులకి ఈ ఈ కథ లేదు. ఇక్కడ ఏంటంటే ఇది, ఇక్కడ ఆ అల్ప ప్రాణం మహాప్రాణం. అలాగే కొన్ని ష ష స హ హ ఆ చ స, ఎన్ని ధ్వనులు మనకున్నాయి. ఇవి నిర్దిష్టంగా పలుకుతున్నాడా లేదా అనేది రెండవ అతి సూక్ష్మ నైపుణ్యం. మూడవది ఏంటంటే, చదివేటప్పుడు ఒక పద్యాన్ని చదివేటప్పుడు ధారాళంగా చదవాలన్నమాట. ఈ ధారాళంగా చదవటం అంటే ఏంటి? మనకు ఒకటి ఉండదు. ధారాళంగా చదవటం అంటే వేగంగా చదవటం అని కాదు, నిదానంగా చదవటం అని కాదు. చక్కగా ఒక ఫ్లోలో ఆ చదువుతూ ఉన్నప్పుడు ఏంటంటే అవతల వాడికి ఉత్కంఠ కలిగించేలాగా మన వైపు వినేలాగా ఉండే పద్ధతుల్లో చదువుకుంటూ వెళితే ఇది ధారాళంగా చదివినట్లు అవుతుంది. సిరిగలవానికై ఎడల చేసిన మేలది నిష్ఫలంబు, అది ఒక ధారాళంగా. సిరిగలవానికై ఎడల చేసిన మేలది నిష్ఫలం. అలాగే సిరిగలవాని కై ఎడల చేసిన మేలది నిష్ఫలం అంటే అది ఎట్లా అవుతుంది? ఇది ధారాళం కాదు. పగలగొట్టావు, పగిలిపోయావు, బోధన అర్థం పగిలిపోయింది. ధారాళంగా ఎక్కడ ఎలా మనం దాన్ని చదువుకుంటూ వెళ్ళాలో ఆ ధారాళంగా చదవటం అనేది ఉన్నదా? ఇది మూడో అంశం. ఇక నాలుగోది, అంటే ఎవరైనా కానీ మరి పద్యం చదివేటప్పుడు
మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి దాకా పద్యం ఒక్కొక్కరు చదవలేదు కదా. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు సంయుతులు ఎవరు మెచ్చరెచ్చటము పదునగు మంచి కూర నలపాకము చేసిననైన అందు నింపొదవెడు ఉప్పు లేక రుచి పొట్టగా నేర్చునటయ్య భాస్కర్. ఇందులో మనం గుక్క తిప్పుకున్నాం. ఈ గుక్క తిప్పుకోవడం అంటే ఈ గుక్క తిప్పుకోవడం ఎక్కడ తిప్పుకోవాలి, ఎక్కడ అక్కడ తిప్పుకోకూడదు. నాకు కొట్టినప్పుడు నేను అక్కడ తిట్టుకుంటానన్నట్టు కుదరదు. ఏదది చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు. నువ్వు ఒక్క తిప్పుకోవాలి. నీ ఇష్టం అంటే నీ ఇష్టం కాదు. ఏమంటే నాకు అంత ఓపిక లేదండి, నేను కొంచెం అంత దాకా చదవలేనంటే కూడా దానికి పద్ధతులు ఉంటాయి. విశ్రాంతి తీసుకోవడంలో కూడా ఔచిత్యాలు ఉంటాయి. అప్పుడేం చేయొచ్చు, సరే నీకు అంత దమ్ము లేదు, దమ్ము లేకపోయినా కానీ నిన్నేమి టీచర్గా పనికిరావని పోమని చెప్పరు. ఇట్లాగా ఏం చేస్తున్నావంటే కొంచెం నువ్వు మధ్యలో కూడా విశ్రాంతి తీసుకుంటాయా, భావం దెబ్బతినకుండా నువ్వు పఠన విశ్రాంతి తీసుకో. ఎలా? చదువది ఎంత కలిగినా నీకు అంతే ఓపిక ఉంది. చదువది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్థకంబు అని చదువుకుంటావు. ఇది ఇది భావానుగుణమైనటువంటి పఠన విశ్రాంతి పాటించాడాలి అనేది 4వ అతి సూక్ష్మ నైపుణ్యం. ఇంకొకటి ఏంటంటే ఒక సముచిత వేగం అనేది పద్యాన్ని లయబద్ధంగా చదవడం ఒక సముచిత వేగం ఉండాలి. సముచిత వేగం అంటే ఏంటి? మళ్ళీ దీని గురించి మళ్ళీ మనకి ఉండాలి. సముచిత వేగం అంటే ఈ సముచిత వేగం ఎలా నువ్వు చెప్తావు? నీ ఎదురుగా 6, 7 తరగతుల పిల్లలు ఉన్నప్పుడు నువ్వు వెళ్లాల్సిన వేగం ఒకటి, 8, 9, 10 తరగతుల పిల్లలు ఉన్నప్పుడు నువ్వు వెళ్లాల్సినటువంటి వేగం ఒకటి. అదే 3వ తరగతి పిల్లాడికి నువ్వు పద్యం చెప్పేటప్పుడు నువ్వు చదవాల్సిన వేగం ఒకటి. అదే పీజీ విద్యార్థికి నువ్వు ఆ పద్యం చదివేటప్పుడు నువ్వు చదవాల్సిన వేగం ఒకటి. విద్యార్థుల స్థాయిని బట్టి నువ్వు పద్యం చదవటంలో సముచిత వేగం పాటిస్తున్నావా లేదనేది ఉంటుందన్నమాట. పీజీలోకి వచ్చి చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు అని చదివితే మా మాస్టర్ గారికి ఏం రాదు, ఈయనకు పద్యం చదవడం రాదంటారు. అది 3వ తరగతి పిల్లలు చదివితే మా మాస్టర్ గారు బాగా చదివేయడానికి ఉంటారు. ఇది సముచిత వేగం పాటించడం. ఇక ఇంకొకటి ఏంటంటే ఈ లయబద్ధంగా చదివేటప్పుడు వాచికాభినయం ఉండాలండి. ఏంటి వాచికాభినయం అంటే? అసలు ఇప్పుడు కాలం మారిపోయిందిలేండి. ఇప్పుడు తెలుగు పంతుళ్ళు అనగానే నమస్కారం పెట్టాలి, అది సంగతి. ఇప్పుడు ఈ వాచికాభినయం అంటే ఏంటంటే వాచికం వేరు, వాచికం వేరు. వాచికాభినయం ఉండాలి. వాచికాభినయం ఏంటంటే వాచికం అభినయం అంటే మన స్వరంలో ఏంటంటే ఆ భావానికి తగినటువంటి స్వరాన్ని మనం మన స్వరంలో ప్రకటించేటట్టు చేయడం అన్నమాట వాచికాభినయం. ఎట్లా అంటే ఇప్పుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం పద్యాలు చదివేటప్పుడు అక్కడ మన గొంతులో ఒక సున్నితమైన తత్వం, ఒక కారుణ్య భావం, వాడిన పూలు తెచ్చనని అని ఒక రకమైనటువంటి సౌకుమార్యం. అదే కోపం దుర్వారోగ్యమ బహువిక్రమ రసస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపార, అది ఎక్కడ వాచికాభినయం, అక్కడ ఉన్న రౌద్రానికి సంబంధించి ఆ రకమైనటువంటి వాచికాభినయం నీకున్నదా అనేది ఒక సూక్ష్మాంశ నైపుణ్యం. ఇంకా నేను ఇప్పటికే 6 అయినాయండి. ఇక 7వది స్వరస్థాయి ఎలా ఉంది. స్వరస్థాయి కూడా, స్వరస్థాయి అంటే మనం మన స్వరం స్థాయి బాగా ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా. ఇది ఉదాహరణ సిరిగా చేసిన మేలేది ఆ స్వరస్థాయి. అది
సిరిగలవానికై ఎడల చేసిన మేలది ఇది ఒక స్థాయి. సిరిగలవానికై ఎడల చేసిన మేలది ఇది ఒక స్థాయి. ఇలా స్వరస్థాయి కూడా పిల్లలకి వినపడేలాగా ఇక్కడ ఇది కూడా ఈ స్వరస్థాయి కూడా ఏంటంటే నీ తరగతి గదిలో వెనక బెంచిలో కూర్చున్న పిల్లాడికి కూడా నీ స్వరస్థాయి ఉన్నదా లేదా అనే దానికి కూడా మనం మార్కులు వేయాలి. ఆ స్వరస్థాయి తరగతి గదికి సముచితంగా సరిపోతుందా లేదా అని కూడా ఒక అతి సూక్ష్మమైన పుణ్యం అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఈ కుక్క తిప్పుకుంటా పద్యాన్ని చదువుతా ఉంటున్నాం కదా, ఈ చదివేటప్పుడు కూడా కొన్ని మెలకువలు పాటించాలి. ఎట్లంటే మనం ఎక్కడైతే ఒక పద్యంలో ఒక చోట ఆగామో ఆగిన తర్వాత మళ్ళీ రెండో అంశాన్ని చదివేటప్పుడు కొన్ని చోట్ల జాగ్రత్తలు ఉండాలి. ఎట్లా అంటే పుస్తకంలో ఉంటది, పుస్తకంలో ఉన్నదన్నట్టు చదివి అనకూడదు. మనం చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు అని చదువుతున్నావు. సరే, అర్థం కావడానికి చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు అని కూడా చదువుతారు. రెండు చదవచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే కొంతమంది తెలియక చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు అని చదవకూడదు. అది కథ. అంటే ఏంటంటే నువ్వు ఆగావు కాబట్టి నీ మీద బాధ్యత పడిపోయింది. ఏం బాధ్యత పడింది? తర్వాత అక్కడ ఏదైనా ఉంటే నువ్వు దాన్ని జాగ్రత్తగా అపార్థం రాకుండా విడగొట్టి చదవాలన్నమాట. అది నువ్వు ఆపకుండా చదివావనుకో పెట్టించుకోరు. కానీ తెలివైనటువంటి అధ్యాపకుడు ఏం చేస్తాడంటే పలికి చదివేటప్పుడు కూడా అవకాశం ఉన్నప్పుడు దాన్ని విడగొట్టి చదివితేనే మంచిది. ఇది ఇంకొంచెం లోతైన విషయం. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు అని అంటేనే బాగుంటది. సరే, అది అటు ఇటు చేస్తూ బోధనలో వాటిని ఎలాగో తెలుస్తారు. ఇదేంటన్నమాట, దీన్ని బట్టి ఏంటన్నమాట, ఎప్పుడైతే కుక్క తిప్పుకుంటున్నామో ఆ కుక్క తిప్పుకున్న తర్వాత మళ్ళీ మనం మొదలు పెట్టేటప్పుడు అక్కడ విడదీసి చదవాలనుకున్నప్పుడు జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని అది విడదీసి చదవకపోతే అపార్థం వస్తుంది. ఏంటి? చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు. గుణ సంయుతులు ఎవరు మెచ్చరెచ్చటంటే కొంతగా చదువు నిరర్థకం అయిపోయింది, పిల్లలకి అర్థమైపోయింది. అరే ఈయనకి చదువు నిరర్థకం అని చెప్తున్నాడు మాస్టర్ గారు, ఇంకేం నేర్చుకోవాలి మాస్టర్ గారి దగ్గర అంటే అట్లా మనం పఠన విశ్రాంతి తీసుకునేటప్పుడు తర్వాత అంశాన్ని మళ్ళీ చదివేటప్పుడు జాగ్రత్తగా అక్కడ ఎలా ఉన్నది, అక్కడ కథ స్వరూపం ఏంటో తెలుసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ చదవటంలో ఒక సమత ఉంటుందండి. పఠన సమత అంటాం దీన్ని. ఇది 9. పఠన సమత. సమత అంటే ఏంటి? సమానత్వం వేరు, సమత వేరు. అన్ని ఏదో సమసమంగా ఉంటాం, అది లేదు. సమత అంటే ఏంటంటే ఒక పద్యంలో మనం చదివేటప్పుడు ఆ చదువుతున్నటువంటి ఆ వేగం కానీ ఆ స్థాయి కానీ ఆ విధానం కానీ ఏంటంటే ఒక యూనిఫామ్ గా ఉన్నట్టు కనపడాలి. ఎట్లా? ఇప్పుడు పద్యం మనం ఒక పాదం ఒక రకంగా చదివి రెండో పాదం మళ్ళీ ఇంకో రకంగా చదివి అంటే ఏంటంటే సరిగ్గా అవగాహన లేక, లేదా కంగారు వలన, లేదా తడబాటు వలన నాలుగో పాదం మరో రకంగా చదివితే ఏమవుతుందంటే అంటే ఎట్లుంటదంటే గందరగోళమైన రాగాలన్నీ ఒకే పాటలో పెట్టి గందరగోళంగా మనం పాట వినిపిస్తే ఎలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటంటే చదివే విధానం ఇప్పుడు మనం అంటాం, మా పానకాలరావు మాస్టర్ గారు తెలుగు పద్యం చదవటం అది ఒక పద్ధతిగా ఉంటుందండి, భలే బాగుంటుంది. మా పాపయ్య శాస్త్రి గారు తెలుగు పద్యం చదువుతుంటే అది ఒక పద్ధతిలో ఉంటుందండి, అది ఒక ఆకర్షణీయంగా ఉంటది. రావిలాల్ సోమయాజు గారు పెద్ద రాగం లేదు అనకపోయినా కానివ్వండి, ఆయన చదువుతుంటే సింపుల్ గా చదివిన మరి చక్కగా వినబుద్ధి అవుతుందండి అంటాం. ఇదంతా ఏంటంటే ఒక పఠన సమత ఉండాలన్నమాట దాంట్లో. అట్ట ఏలైన కాలైన చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకము గుణ సంహితలు ఏదో మెచ్చరచ్చటం అని ఎట్లా ఏంటంటే రకరకాలైనటువంటివి పఠన విధానాలు ఒకే పద్ధతి మన కనుక అవగాహన లేకుండా పెడితే చదివేవాడికి కొంచెం ఎఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇక 10ది
ఈ లయబద్ధంగా లయానుగుణంగా చదవటం అనే దానికి సంబంధించి 10వ. ఈ 10వది ఇది చిన్నదిగా అనిపిస్తుంది కానీ చాలా ముఖ్యమైన పాయింట్. నువ్వు లయబద్ధంగా లయబద్ధమా లయానుగుణం రెండు ఏదైనా ఒకటేలేండి. నువ్వు లయానుగుణంగా నువ్వు చదువుతున్నప్పుడు ఇది కూడా అతి సూక్ష్మ నైపుణ్యం. ఏంటంటే అది నువ్వు పిల్లల కళ్ళల్లోకి చూస్తూ చదివావా లేదా, పిల్లల్ని గమనిస్తూ చదవటం అన్నమాట. అంటే ఏంటన్నమాట, పద్యాన్ని ఏదో బ్లాక్ బోర్డు వైపు చూసి చదవటం, లేదా కిటికీల వైపు చదవటం, తలుపుల వైపు చూసి చదవటం, ఏదో ఒక పని అయిపోద్ది నాకని కాదు. నువ్వు పిల్లల కోసం చదువుతున్నావు. పిల్లల కోసం చదువుతున్నప్పుడు ఏంటంటే పిల్లల కళ్ళల్లోకి చూస్తూ, ఇక తరగతి గదిలో 50 మంది ఉన్నారు, 50 మంది కళ్ళల్లోకి నువ్వు చూడమని కాదు, పిల్లల వైపు చూస్తూ ఈయన మన మాస్టర్ గారు మన వైపే చూస్తున్నాడు రా అనే భావన వచ్చేలాగా పిల్లల వైపు చూస్తూ పద్యం చదవటం. ఇవన్నమాట మనం ఈ లయానుగుణంగా చదవటం అనే ఒక సూక్ష్మ నైపుణ్యంలో మనం ఏం చేస్తున్నట, దాంట్లో మళ్ళీ ఉపనైపుణ్యాన్ని అది తీసుకున్నాం అనమాట. ఇక్కడతో కథ అయిపోలేదు. ఇక్కడ ఏంటంటే ఈ స్కేలు అని మనం అన్నప్పుడు సైంటిఫిక్ గా మనం పిల్లాడికి చెప్పగలగాలి. ఈ 10 సూక్ష్మ ఉపనైపుణ్యాలు తీసుకొని ఈ 10కి ఒక్కో దానికి ఏదో ఒక 5 మార్కులు అనుకుందాం మనం. ఒక 5 మార్కులు అంటే ఏంటి, మొట్టమొదటిలో మన స్వరం స్పష్టంగా ఉన్నది అని అంటున్నాం కదా, ఒకటి. మళ్ళీ మొదటి దానికి వస్తుంది ఒకటి. స్వరం స్పష్టంగా ఉంది అన్నప్పుడు దానికి ఏం చేస్తామంటే బాగలే 0 కూడా ఇవ్వాలిగా. అందుకని 0, 1, 2, 3, 4 అది. అంటే 0తో కూడా కలిపి 0, 1, 2, 3, 4 5 పాయింట్లు వచ్చినాయి. 5 పాయింట్ స్కేల్ అంటాం. ఇది స్వరం స్పష్టంగా ఉందా లేదా వీడిది, వీడికి 0 ఇవ్వాలా, 1 ఇవ్వాలా, 2 ఇవ్వాలా, 3 ఇవ్వాలా, 4 ఇవ్వాలా. చూసారు ఎంత బాధ్యత ఉందో టీచర్ ఎడ్యుకేటర్ మీద. వాడికి 0, 1, 2, 3, 4 అంటే ఏంటంటే ఒక సూక్ష్మ నైపుణ్యాన్నే మనం తీసుకొచ్చి ఉపనైపుణ్యాలుగా తీసుకొచ్చి అక్కడ పడేస్తే, ఉపనైపుణ్యాలకు కూడా మనం ఎప్పుడైతే 5 పాయింట్ స్కేల్ పెట్టామో మళ్ళీ వాటి ఉపనైపుణ్యాల గురించి మనం పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 0 ఎవరికి వేయాలి, 1 ఎవరికి వేయాలి, 2 ఎందుకు వేసావు, 3 ఎందుకు వేసావు, 4 ఎందుకు వేసావు చెప్పి తీరాలి. ఎందుకన్నానంటే మనం ఇక్కడ సూక్ష్మ బోధనా నైపుణ్యాల్లోనే ఉన్నాం, అందులో ఉపనైపుణ్యాల దగ్గర ఉన్నాం. ఇంకా ఉపనైపుణ్యాల్లో ఉన్నటువంటి స్కేలు 0, 1, 2, 3, 4, 5 కూడా వేయటం దిశలో పరిశోధన జరగాలన్నా. అసలు మనకి తెలుగు బోధన మీద పరిశోధనే లేదు. ఒక గమ్మత్తు చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఈ తెలుగు బోధనలో పరిశోధన చేస్తానయ్యా బాబు, నేను తెలుగు బోధనలో నేను పరిశోధన చేస్తా అంటే మీరు కావాలంటే అడగండి, నాగార్జున యూనివర్సిటీ, ఇంకెక్కడ యూనివర్సిటీలో అడగండి, ఏమి రహస్యం కాదు. ఏమండి మీ యూనివర్సిటీల్లో పిఈడి కోర్సులు లేదా బిఈడి కోర్సులో ఉంటుంది కదా, ఎంఎడ్ అయినట్టు తర్వాత పిహెచ్డీలు ఉంటాయిగా. ఎడ్యుకేషన్ లో కూడా పిహెచ్డి, తెలుగులో పిహెచ్డీలో ఉన్నట్టే ఎడ్యుకేషన్ లో కూడా పిహెచ్డీ ఉంటుంది. బిఈడి, ఎంఎడ్, బిఎడ్, ఎంఎడ్, తర్వాత రీసెర్చ్. ఇక్కడ నేను తెలుగులో పరిశోధన చేస్తానని, తెలుగు బోధనా పద్ధతుల్లో నేను పరిశోధన చేయబోతున్నానంటే ఏమంటారు తెలుసా, తెలుగులో నువ్వు చేస్తే మాకు ఇంగ్లీష్లోనే ఇవ్వాలండి, మేము ఒప్పుకోం. వీడెవడండి బాబు, మన నెత్తి మీద మొగుడా, వీడు ఎవడు అడిగి వెళ్ళాడు. నేను పిల్లల్లో కవిత్వ రచన నైపుణ్యాలని నేను ఎడ్యుకేషన్ లో చేశా. ఇందిరాదేవి గారని ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరు మేడం గారు, ఆవిడ ఏదో ఒక పిల్లలకి కథలు, నీతి కథలు అవి చెప్పటంలో దాని ప్రభావం ఎలా ఉందో ఆవిడ చక్కగా రాసి తెలుగులో. శాలిలీల గారని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో తెలుగు లెక్చరర్ గారు, బిఈడి కాలేజ్. ఆవిడ కూడా ఇట్లాగే ఏదో ఒక రంగం మీద తీసుకొని బోధనా పద్ధతుల్లో ఏవి బాగుంటాయి అనేది చక్కగా. ప్రభావతి గారు, గుడివాడ ప్రభావతి గారని ఆర్వీఆర్ బిఈడి కాలేజీలో బాల సాహిత్యం, పిల్లలకి
బాల సాహిత్యం ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే బోధిస్తే బాగుంటుంది, పాప కష్టపడాలి. ఇక నేను పిల్లలతో కవిత్వం రాయించడం ఎట్లా నేను పరిశోధన చేసి కూర్చున్నా. ఈ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో తెలుగు బోధనా పద్ధతుల మీద రాసిన తెలుగులో సమర్పిస్తే మీరు పిహెచ్డి డిగ్రీ వాటిని తీసుకోవాలి అని మీరు పోరాటం చేయాలంటే దాన్ని మేమందరం కూడా మేము సహకరిస్తాం. ఇది దాని మీద అసలు ముందుకు వచ్చేవాళ్ళు లేరన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాం, ఏది ఉపనైపుణ్యం దగ్గర. ఎందుకు ఇదంతా ఈ పరిశోధన ఎంత బలహీనంగా ఉంది ఎందుకు చెప్పానంటే, ఈ లయానుగుణ పఠనం అనేటువంటి ఒక సూక్ష్మ నైపుణ్యంలో మనం ఏం చేసాం, స్వరం స్పష్టంగా ఉండాలనేటువంటి ఒక ఉపనైపుణ్యాన్ని తీసుకున్నాం. ఈ ఉపనైపుణ్యంలో మళ్ళీ ఏంటి, 0, 1, 2, 3, 4 అని పెడితే 0 ఎవరికి వేయాలి, 1 ఎవరికి, 2 ఎవరికి, 3 ఎవరికి, 4 ఎవరికి, ఇక్కడ ఇలాంటి విషయాలను పరిశోధన ముందుకు వెళ్ళాలన్నప్పుడు కొంతవరకు నేను చెప్పిన తర్వాత నాతో ఆ పరిశోధన ఆగిపోకూడదు. తర్వాత ఏం చేయాలంటే 0, 1, 2, 3, 4 ఎవరికి వేయాలి అని జరగాలి. అలాగే దీంట్లో మరి స్వరం స్పష్టంగా ఉంది, నిర్దిష్టంగా ఉంది. ఈ నిర్దిష్టంగా ఉన్నది అనే దానికి 0, 1, 2, 3, 4 దీనికి మనం కొంత చెప్పొచ్చు. ఏంటంటే తప్పులు పడకుండా ఉండాలి. అది దీనికి ఒక మార్గం ఉంది. అన్నిటికీ తేలికైన మార్గాలు దొరుకుతాయి. వీటినే పరిశోధనాత్మకంగా చెప్పొచ్చు. ఒక పద్యంలో 4 చోట్ల తప్పులు పలికాడు అనుకోండి, 0, 1, 2, 3 4 చోట్ల తప్పులు పలికాడు. 4 చోట్ల తప్పులు పలికితే వాడు 0 వేసేయటమే. 3 చోట్ల తప్పులు పలికాడు అనుకోండి, 1 మార్కు వేయండి. 2 చోట్ల తప్పులు పలికినాడు, 2 మార్కులు వేయండి. 1 చోట తప్పు పలికినటువంటి 3 మార్కులు వేయండి. అసలు ఎక్కడ తప్పు లేకుండా చక్కగా పద్యం చదివాయండి, ఎక్కడ నిర్దిష్టంగానే ఉంది, ఆయన పఠనం నిర్దిష్టంగా ఉంది, ఏ వర్ణానికి ఆ వర్ణానికి చక్కగా పలికాడు అనుకోండి, 0, 1, 2, 3, 4 లో మ్యాక్సిమం 4 కదా, 4 వేసేయండి. ఇక్కడ 4 వేసేసేయండి, అయిపోయింది. ఇట్లా మన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ధారాళంగా చదవడం. ఈ ధారాళంగా చదవటంలో ఎన్ని చోట్ల బ్రేక్ అయ్యాడు, 4 మార్కులు మ్యాక్సిమం ఉన్నాయి. నువ్వేం చేయాలంటే బ్రేక్స్ ఎన్ని ఇచ్చాడు, వీడు 5-6 చోట్ల బ్రేక్ ఇచ్చాడు అనుకోండి, వాడికి 5-6 మార్కులు తగ్గించలేము. ఉన్నదా అక్కడ 0 వేసేది, ఎలా 0. వాడు ఏంటంటే 4 సార్లు ఏదైనా 5 సార్లు బ్రేక్ అయినా 6 సార్లు బ్రేక్ అయినా వాడికి 0 ఇస్తాం. కానీ అట్లా 3 చోట్లే బ్రేక్ అయింది అనుకోండి, ధారాళం 3 చోట్ల వాడు అక్కడ చదవలేకపోయాడు. ఇప్పుడు 1 మార్క్ వేస్తాం అన్నమాట. అంటే ఉన్నది 0, 1, 2, 3, 4 కాబట్టి ఇప్పుడు వాడికి ఏం చేస్తామంటే 1 మార్క్ వేస్తాం. 2 చోట్ల బ్రేక్ అయితే 2 మార్కులు వేస్తాం. 1 చోట బ్రేక్ అయితే 3 మార్కులు వేస్తాం. ధారాళం మొత్తం కూడా 4 మార్కులు. కాబట్టి అసాధ్యం అనేది మాత్రం కాదని చెప్పడానికే ఈ ఉపనైపుణ్యాలకు ఉన్న 0, 1, 2, 3, 4 ఎందుకు చెప్తున్నానంటే అసాధ్యం కాదు. దీనికి ఏమంటారంటే వెంటనే ఈ బీఈడీలో ఉండేటోడు వచ్చే టీచర్లు ఉండేది, ఇదంతా ఎవరు చేస్తాడండి, ఇది కష్టం అండి, జరగదండి, దానికి మార్పు వేయడం కుదరదండి. ఎందుకు కుదరదు? ధారాళంగా నువ్వు ధారాళంగా అయినప్పుడు నీకు 1 ఎందుకు వేసానో, 2 ఎందుకు వేసానో, 3 ఎందుకు వేసానో, 4 ఎందుకు వేసానో నేను చెప్తా. నువ్వు చెప్పగలిగినప్పుడు అందుకని నీకు ఈ మార్కులు వేసానయ్యా, నీకు 10కి 10 4 40 మార్కులు టోటల్. 10 నైపుణ్యాలు, ఒకదాని 4 మార్కులు, 10 4 40 నీకు పలానా దాంట్లో ఇదిగో ఈ నిర్దిష్టంగా చదవటంలో నువ్వు 2 చోట్ల తప్పుపోయేది కాబట్టి నీకు 2 మార్కులు తగ్గినాయి. అక్కడ ధారాళంగా చదవటంలో నువ్వు 2 చోట్ల తేడా చేసావు, 2 మార్కులు తగ్గినాయి, ఇక్కడ 2 మార్కులు తగ్గినాయి. అట్లా మనం చదివేటప్పుడు మనం భావాన్ని బట్టి ఎక్కడ పెడితే అక్కడ ఆపకుండా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళాం అనుకున్న ఒక అంశాన్ని స్పష్టంగా చేస్తాం. కానీ ఒకడు చదివేటప్పుడు ఇందులో 4 చోట్ల 4-5 చోట్ల తప్పులు చేసాడు అనుకోండి, 0 వేస్తాం. ఇట్లా సిరిగలవా అని తెలియడల చేసిన మేలది నిష్ప లంబగున్ అని కూడా చదువుతారు. ఇట్లా ఇన్ని చోట్ల చదివేటప్పుడు వాడికి 0 వేస్తాం. వాడికి 0, నీకు 0 ఎందుకు 0? అరే బాబు నువ్వు చదివింది ఇది. అందుకని అసలు ఏం చేయాలంటే ఇది ఒక పాఠం చెప్పేటప్పుడు రికార్డు చేయాలి. స్టూడెంట్కి బాగా అంటే వాడికి రికార్డు చేస్తే మళ్ళీ వాడికి మనం వినిపించినప్పుడు దాన్ని వాడు చేసిన తప్పేంటో వాడికి తెలియాలి. చెప్పకపోతే తెలియదంటే నేను బాగా చదివాను అంటాడు. రికార్డింగ్ అనేది చాలా ముఖ్యం. రికార్డింగ్ చేసి నువ్వు
ఒక టీచర్వి నువ్వు పిల్లాడు పాఠం చెప్తే నువ్వు గ్రేడ్ వేసేటప్పుడు నీకు ఆ పారదర్శకత ఉండాలి, నీకు ఆ స్కేల్ ఉండాలి. నేను కవిత్వానికే స్కేల్ ఉండాలంట. ఒక అకాడమీ వాళ్ళు పురస్కారాలు ఇచ్చావంటే స్కేల్ ప్రకారం ఇవ్వాలి. నువ్వు ఒక కవితకు బహుమతి ఇచ్చావంటే కవిత్వానికి ఒక స్కేల్ రూపకల్పన జరగాలి. ఆ ప్రయత్నాలు జరగట్లా, ఇక్కడే జరగట్లా. కానీ మన బోధనకు మాత్రం చాలా అవసరం. ఇట్లాగే మనం ఇంకా మిగతా కొన్ని ఉదాహరణకి ఇంకా ఇక్కడేంటంటే మనకి ఆ విద్యార్థులందరినీ గమనిస్తూ చదివాడు అనేది ఉంది, గమనిస్తూ చదువుతున్నాడు. ఇందులో 0, 1, 2, 3, 4 ఉంది. ఇందులో ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒకసారి పొరపాటు చదివాడు అనుకోండి, వాడికి 4 వేయకుండా 3 వేయండి. 2 సార్లు డైవర్ట్ అయ్యాడు అనుకోండి, 2 మార్కులు వేయండి. 3 సార్లు డైవర్ట్ అనుకోండి 1 మార్క్ వేయండి. 4 మార్కులు డైవర్ట్ అనుకోండి 0 వేయండి. 5 సార్లు అయినా నీకు 0 వేసేది. ఇట్లా ప్రతి ఉపనైపుణ్యానికి కూడా మనం ఏం చేయొచ్చు అంటే 0, 1, 2, 3, 4. ఈ 0, 1, 2, 3, 4 అనేది కూడా ఇక్కడ మనం దీన్ని ఒక రాయి లాంటి నిర్ణయంగా కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్కేల్ ఏంటంటే మనం సవరించుకోవటానికి కూడా మన చేతిలో అవకాశం ఉంది. ఎట్లా అంటే ఏమండి 0, 1, 2, 3, 4 అంటే కష్టం కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే 3 పాయింట్ స్కేల్ చేద్దాం అన్నారు అనుకోండి. సరే, ఒక మంచి పని జరిగేటప్పుడు కొంత రాజీ పడాలి. ఎట్లా అనమాట 0, 1, 2 ఇది తేలిక. ఇదేంటంటే మార్కులు వేయటం తేలిక. బాగుంది, ఇది స్వరస్థాయి ఎలా ఉంది, బాగుంది, లేకపోతే బాగోలేదు, లేకపోతే పర్వాలేదు. ఇది ఇండికేషన్ చేయడం తేలికే టీచర్ ఎడ్యుకేటర్కి. కాబట్టి 3 పాయింట్ స్కేల్ పాటించడం తప్పులేదు. నేను చెప్పే 5 పాయింట్ స్కేలే అమల్లోకి రావాలని నేను అంటలా. పరిశోధన బాగా పెంచుకొని అవగాహన బాగా పెంచుకుంటే 5 పాయింట్ స్కేల్. ఆ 5 పాయింట్ స్కేల్ దగ్గరకు ఒక్కసారి టీచర్ ఎడ్యుకేటర్లు తీసుకెళ్ళడం కూడా. అందుకని 3 పాయింట్ స్కేల్తో మొదలుపెట్టి ఎట్లా లయానుగుణంగా లయబద్ధంగా చదివాడు ఇది అంటున్నాం. ఇది ఏంటంటే 0, 1, 2 అని మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే 3 పాయింట్ స్కేల్లో టీచర్ ఎడ్యుకేటర్కి తేలిగ్గా ఉంటుంది మార్కులు వేయడానికి. ఇట్లా పఠన సమత పాటించబడింది, పఠనంలో సమత ఉంది. దీనికి 0, 1, 2, 3, 4 ఏమో ఇదంతా ఇంత గందరగోళం అనుకున్నప్పుడు ఏంటంటే పఠన సమత బాగుంది, పాటించాడు, లేదా పాటించలేదు, పర్వాలేదులేండి అనుకున్నప్పుడు ఏం చేస్తాం అన్నమాట. పాటించలేదు అనుకుంటే 0 అయ్యి, పర్వాలేదు అనుకుంటే 1 అయ్యి, పాటించాడంటే 2. అంటే ఇక్కడ ఏంటన్నమాట 2 మాక్సిమం మార్కులు. ఈ 10 ఉపనైపుణ్యాలకి నువ్వు మాక్సిమం 20 పెట్టుకున్నావు. ఇందాక 0, 1, 2, 3, 4, 10 అంటే 14, 40, 45 మార్కులు వేసావు. ఇక్కడ నువ్వు 0, 1, 2 పెట్టుకుని ఏం చేసినావు అన్నట్టు 22 మార్కులు వేస్తున్నావు. పిల్లలు జాగ్రత్త 20, 20కి 20, లేకపోతే 40, 40 అదే ఒకటి. అది అలా మనం ఏంటంటే ఈ 5 పాయింట్ స్కేల్ ని 3 పాయింట్ స్కేల్ గా కూడా చేసుకొని మనం అమలు చేస్తే బాగుంది. ఇక్కడ ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం చెప్పి నేను ఈ రోజు ముగిస్తా. ఏంటంటే టీచింగ్ ప్రాక్టీస్. కాబోయే తెలుగు అధ్యాపకుడు పాఠాన్ని బోధిస్తున్నాడు. ఈ తెలుగు అధ్యాపకుడిని తయారు చేసేటటువంటి ఈ టీచర్ ఎడ్యుకేటర్ అంటాంగా, ఈ తెలుగు టీచర్ ఎడ్యుకేటరు వాడికి పాఠానికి రిపోర్ట్ రాస్తాడు. ఈ రిపోర్టు ఎలా ఉండాలన్నమాట, చాలా చాకచక్యంగా, చాలా నిర్మాణాత్మకంగా, చాలా నిర్దిష్టంగా, చాలా పరిశీలనాత్మకంగా, చాలా శాస్త్రీయంగా, పిల్లాడికి నచ్చే విధంగా, టీచర్ ఎడ్యుకేటర్ నచ్చే విధంగా, ఎవరైనా అడిగితే మనం చెప్పే విధంగా రికార్డింగ్ చేసి దానికి సాధారణంగా కొన్ని వందల కాలేజీలు నేను తిరిగాను. ఆ రోజుల్లో ఏజే కాలేజీ ఎప్పటికృష్ణ మచిలీపట్నం అంటే మా కాలేజీ లాంటి కాలేజీలు 5, 6 ఉండేవి రాష్ట్రం మొత్తం మీద. ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. ఆ కాలేజీలో ఉన్నప్పుడు మేము ప్రాక్టికల్స్ కి వెళ్ళేవాళ్ళం. విజయనగరం, నెల్లూరు గవర్నమెంట్ కాలేజీ, ఎస్వి యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ద్రావిడ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఎన్నో కాలేజీల్లో
ఈ ప్రాక్టికల్స్ కి పాఠం చెప్తున్నప్పుడు ఆ పాఠానికి మార్కులు వేయటానికి వెళ్ళినప్పుడు ఏంటంటే సార్ మేమందరం చేసే పని ఏంటంటే ఫస్ట్ ఎప్పుడన్నా సిస్టమేటిక్ గా దానికి మార్కులు వేస్తే కూడా రాక్షసుడు ఇది సి గ్రేడ్ అని మనం అన్నాం అనుకోండి, ఆయన రాక్షసుడు, ఆయన లాభం లేదండి, ఆయన పిలవకూడదు. వాడు ఏమి చెప్పినా చెప్పకపోయినా కానీ ఏ గ్రేడ్. ఇది ఒక జబ్బు అనమాట. సరే కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు దీనికి సంబంధం ఉంది కాబట్టి చెప్తున్నా. మీరు ఏదన్నా విశ్వవిద్యాలయ స్థాయిలో కొన్ని పేపర్లు పిల్లలు సమాధానాలు రాస్తారే, ఇవి తీసుకొచ్చి నిజంగా ఒక 100 పేపర్లు తెప్పించండి ఎక్కడైనా. ఆ 100 పేపర్లు దిద్దించండి, మణికోటి వాళ్ళని కూర్చుందాం. అందులో వాళ్ళు ఏమి రాశారు, వీళ్ళు ఏం మార్కులు వేశారని చూస్తే జాతకాలు బయట. ఈ ప్రయత్నానికి నేను అంటాను, నాది ఒక ప్రతిపాదన ఏంటంటే, ఈ పరీక్షలు పేపర్లు దిద్దటంలో జవాబుదారీతనం లేకుండా మార్కులు వేసినటువంటి వాళ్ళకి శిక్షణ పడటానికి ఒక అధికారం ఉన్నటువంటి ఒక గొప్ప ప్రమాణాల సంఘం లేదా ఒక ప్రమాణాల అకాడమీ ఒకటి రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉంటే అప్పుడు పేపర్లు దిద్దటంలో బాధ్యత వస్తుంది. అంటే ఇది భయపెట్టడానికి మనం చెప్పడంలా ఆ బోధన, తెలుగు బోధన యొక్క నైపుణ్యం పెరగాలి. దానికి ఏదో మనం వెళతాం, సి గ్రేడ్, C+, A+, ఏదో వేసేస్తాం. ఎట్లా అది? దానివల్ల భాష విషయం అయిపోతుంది. ఇదే కేవలం మన భాషే కాదు, రకరకాల సబ్జెక్టులు ఉంటాయి విశ్వవిద్యాలయ స్థాయిల్లో. అక్కడ మరి పిల్లలు సమాధానాలు రాస్తున్నారు, అందరికీ ఫస్ట్ క్లాసులు. ఇప్పుడు వాడు MA ఫస్ట్ క్లాస్ అంటండి, MA ఫస్ట్ క్లాస్ అంట. MA ఫస్ట్ క్లాసు తెలుగు పాఠం చెప్పడానికి ఇక్కడ ఒక విద్యా సంస్థ వాళ్ళు ఏంటంటే, అయ్యా తెలుగు పంతులకి ఒక చిన్న ఇంటర్వ్యూ పెట్టి ఒక మంచి పంతులు గారిని ఎంపిక చేయమని అంటే, నేను ఒక పాపం వాళ్ళు చాలా బాధ్యత కలిగిన స్కూళ్ళకి నేను 4-5 సార్లు వెళ్ళా. MA ఫస్ట్ క్లాస్ అనే వాడికి ఒక్క పద్యం తప్పు లేకుండా చదవలేకపోయాడు అంటే మనం ఈ MA ఫస్ట్ క్లాస్ ఇచ్చిన వాళ్ళు దేశద్రోహులో కాదు, లేదా దేశద్రోహులైన వాళ్ళ పద్ధతి భాషా ద్రోహులా కాదా? ఇలా మనం 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 ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఇట్లా మనం ఈ భాషా బోధనలో ఈ సూక్ష్మ నైపుణ్యాలు లయబద్ధంగా చదవటం, ఇంకోటి ఉంది భావానుగుణంగా అక్కడికి చదవటం, అది ఒక నైపుణ్యం. ఇంకొకటి ఉంది, ఒక కఠినమైన పదానికి పిల్లాడికి అర్థం చెప్పటం ఏంటి, దాంట్లో మళ్ళీ ఉపనైపుణ్యాలు వస్తాయి, అదొకటి. అలాగే కొన్ని పదాలు కలిపి ఉంటది, ఇది అమందానంద కందళిత దయారవింద ముఖుడు అని ఏదో ఉందనుకోండి, దీన్ని ఎట్టు చెప్పాలి? ముఖారవిందం అని చెప్పాలి, దీన్ని ఎట్టు చెప్పాలి? దాన్ని ఎట్టు చెప్పాలి? ఇది చెప్పడానికి ఏం ఉపనైపుణ్యాలు, మరి పెద్ద సమాస్పదం చెప్పడానికి ఉపనైపుణ్యాలు. మళ్ళీ ఒక పద్యంలో బ్యూటీ చెప్పటానికి మళ్ళీ అది ఒక ఉపనైపుణ్యం. ఒక పద్యం నువ్వు చెప్పిన తర్వాత ఆ పద్యంలో ఉన్న బ్యూటీ నువ్వు రాబట్టాలంటే అది ఒక ఉపనైపుణ్యం. దాంట్లో మళ్ళీ ఉపనైపుణ్యాలు పట్టుకోవాలి. ఈ పద్యంలో ఉన్న బ్యూటీని రాబట్టడం అనేది ఒక సూక్ష్మాంశ నైపుణ్యం. దాంట్లోంచి మళ్ళీ స్కేల్గా మనం వేసుకోవాలంటే ఉపనైపుణ్యాలు, మళ్ళీ దాంట్లో స్కేల్ రూపకల్పన చేసుకోవాలి. ఇంత కథ తెలుగు బోధనకు ఉంది. కానీ అసలే లేదు అన్నప్పుడు, అసలు బోధనే లేదు అన్నప్పుడు, ఈ బోధనలో ఈ సూక్ష్మ బోధన అనేది అదే ఈ సూక్ష్మ అంశాలు పరిశీలిస్తూ వాటిని గమనిస్తూ మనం బోధనను ముందుకు తీసుకెళ్ళటం అనేది ఎంతవరకు జరుగుతుందనేది ఒక జరగాలనే ఉద్దేశంతో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే నన్ను క్షమించాలని కోరుతున్నా. కానీ ఈ చెప్పాలనుకున్న విషయం పూర్తిగా సమగ్రంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇలాంటివి ఒక్కొక్క నైపుణ్యంలో నేను తెలుగు బోధనాంతరంగానే ఒక పుస్తకం, ఇది సిలబస్కి సంబంధం లేకుండా ఈ సూక్ష్మాంశ నైపుణ్యాలను చాలా స్పష్టంగా
కొన్ని నేను గుర్తించి వాటికి ఉపనైపుణ్యాలు ఇచ్చి వాటికి స్కేల్ ఇచ్చి వాటికి మార్కులు ఏ విధంగా వేయాలో కూడా సూచనలు కూడా ఇస్తూ ఈ పుస్తకం తయారు చేశాను. ఇంకొకటి, ఇలా ఏంటంటే ఒక అరగంట సేపు పాఠం చెప్పేటప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఆ అరగంటలో అందులో ఉన్న మొత్తం నైపుణ్యాలకి ఒక 40 మార్కులు ఇది అని మనం అనుకున్నప్పుడు, ఇట్లా ఇప్పుడు ఈ లయానుగుణం దానికి ఇన్ని మార్కులు, ఇట్లా కొన్నాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే పద్యం మొత్తం బోధించడం అనేటువంటిది ఒక స్థూల నైపుణ్యంగా తీసుకుంటాం. దానికి మళ్ళీ స్కేల్ రూపకల్పన జరగాలి. పద్యాలు లయబద్ధంగా చదవటం అనేటటువంటి దానికే ఇది ఈ 40 మార్కులు, అది 40 లేదా 3 పాయింట్స్ స్కేల్ పెట్టుకుంటే 20. ఒక పద్యం మొత్తం ఇవన్నీ కలుపుకుంటూ ఇలాంటి ఈ సూక్ష్మ బోధన నైపుణ్యాలన్నింటినీ కలుపుకొని వాడు ఒక అరగంట సేపు పద్యం చెప్పిన ప్రత్యేకంగా స్కేల్ రూపకల్పన చేసుకోవాలి. ఒక 100 మార్కులకో 50 మార్కులకో రూపకల్పన చేస్తా, అయ్యా నువ్వు చక్కగా పద్యం అరగంట చెప్పావు, ఇదిగో నీకు 100కి 60 ఇచ్చింది, 70 ఇచ్చింది, ఆ 30 రావాలంటే ఏం చేయాలని చెప్పే దొంగలన్నమాట టీచర్ ఎడ్యుకేటర్కి. ఆ దమ్ము పెరగాలని ఆశిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు. నా మాటలు విన్నాను. ధన్యవాదాలు సార్. సూక్ష్మ నైపుణ్యాల సమాహారమే బోధనా నైపుణ్యం అనే విషయాన్ని మీరు వివరిస్తూ వచ్చారు. సరే, బోధన, తెలుగు భాషా బోధన మీద పరిశోధన అనేటువంటిది దాదాపు అంటే జరగలేదంటే బాగుండదేమో, జరిగిన అంత క్వాలిటేటివ్ గా జరుగుతుందా లేదా అనేది కూడా నిజంగానే ప్రశ్నార్థకంగా ఉంది. సరే, ఏమవుతుందంటే ఈ తెలుగులో నేను తెలుగు బోధన మీద నేను పరిశోధన చేస్తాను అంటే ఏం చేస్తున్నా తెలిసిన వీళ్ళను, అది వద్దండి, అది వద్దు, మీరు చేయలేరు, మీరేదో ఒకటి తీసుకోండి అని ఏదో జనరల్ గా ఇంతకుముందు చేస్తా ఉంటారు కొంతమంది పరిశోధన అంశాలు. అవి ఇచ్చి దానికి కొన్ని మార్పులు. కృష్ణా జిల్లాలో నిరక్షరాస్యత మీద పరిశోధన చేశారండి, మీరు అది తీసుకెళ్లి గుంటూరు జిల్లాలో చేయండి. అంకెలు మొత్తం అది ఆ ప్రకారం చేసి నిరుత్సాహపరుస్తున్నారు. అవును, అందులో మీరు చెప్పినట్లు కూడా సార్, ఒక విషయాన్ని తెలుగు భాషా బోధన మీద పరిశోధన తెలుగులో చేస్తే బాగుంటుంది. ఒక పద్యాన్ని వివరించడానికి మనం ఇంగ్లీష్ లో ఎలా దీన్ని అభివ్యక్తి చేయటం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనిపిస్తుంది నాకు. అవును, అది ఓకే. భాషా బోధన విషయానికి వచ్చే వరకు అటు అంటే ఒక సంధి గాని, సమాసం గాని, అలంకారము, ఛందస్సు, ఇప్పుడు చెప్పుకున్న పద్యం, టోటల్ గా పద్యం గద్యం అని తీసుకున్న దాంట్లో మళ్ళీ విడివిడిగా ఈ రకంగా చెప్పుకున్నప్పుడు పద్యాన్ని ఎలా చెప్పాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు మీరు. అంటే అందులో అంటే స్వరము, ఉచ్చారణ, దాని ధార, భావయుక్తంగా ఎలా చదవటం, సముచితమైనటువంటి వేగం, దాంతో కూడా దాన్ని మీరు వాచకాభినయం అని కూడా అన్నారు. స్వరస్థాయి అంటే స్వరస్థాయి అనేది కేవలం ధ్వని పరంగానే కాదు, ఉదాత్త అనుదాత్త స్వరితాలతో కూడుకొని పఠన విశ్రాంతి, పఠన సమత, అది ఏదో మన వరకు మనం చదువుకుంటూ ఇవన్నీ ఉండి కూడా విద్యార్థులను ఏం పట్టించుకోకుండా చదువుకుంటూ వెళ్ళడం కాకుండా ఆ విద్యార్థులను కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా చేయాలంటే ముందు ఉపాధ్యాయుడికి దాన్ని చూసి చదవకుండా, అంటే అప్పటికే తనకు ఆ పద్యం వచ్చి ఉంటే చాలా సంతోషం, కనీసం లేదంటే ఒకసారి మనం అలా చూసుకుంటే చాలు, ప్రారంభం చూసుకుంటే ఒక లైన్ ముందుకు వెళ్ళగలిగినా చాలు, ఇది కనీసం ఉండాలి. ఇలా లేకుండా కేవలం అక్కడికి వెళ్ళి మనం కూడబలుకున్నామంటే అది ఇబ్బందిగానే ఉంటుంది. వీటన్నిటిలో మీరు దాని సూక్ష్మ నైపుణ్యాన్ని తీసుకొని అందులో ఉపసూక్ష్మ నైపుణ్యాలని మీరు వివరించారు, అది బాగుంది. ఆ పాయింట్ వైజ్ గా చేసుకోవటం. అండ్ నేను మీరు చెప్పిన దానికి నేను అంటే ఇదిగా చెప్తున్నానని కాదు, ఇందులో కొంత ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మాస్టర్ అండి. నేను టీచర్గా ఉన్నాను, మా స్కూల్ టీచర్గా నేను ఉన్నప్పుడు బోధన బాగానే ఉంటుంది, కానీ ఆ పిల్లలకి చెప్తాము, చెప్పిన తర్వాత మనం ఇంత సూక్ష్మంగా ఓకే మీరు చెప్పింది 1, 2, 3, 4 వీటిల్లో ఎన్నో వెయ్యొచ్చు. ఈ రకంగా వేస్తున్న సమయంలో వాళ్ళకు తక్కువ మార్కులు వస్తే నా పై అధికారి నాకు చదువు రాదంటాడు. అది ఆ సమస్య బాగా ఉంది మాకు. ఎలా ఉంటుందంటే మేమే ఒక తరగతి గదిలో విద్యార్థులకు బోధన చేస్తాం, ఒక పిల్లాడికి 95 వస్తాయి 100కి, ఇంకో పిల్లవాడికి 35 వస్తాయి. మా అధికారులు ప్రత్యేకించి మా సంస్థ నవోదయ విద్యాలయ సంస్థలో ఉండే అధికారులు ఎలా ఉంటారంటే 90 మార్కులు వస్తేనే పిల్లలు బాగా చదివారు ఈసారి అంటారు,
35 మార్కులు వస్తే టీచర్ బాగా చెప్పలేదంటారు. దాంతోపాటు 100% ఫస్ట్ క్లాస్ విత్ 90% సబ్జెక్ట్ యావరేజ్ అంటాడు. అది ఎలా సాధ్యం అసలు అనేది నాకు అర్థం కాదు. కానీ వాడికి రాలేదు అంటే నాకు చదువు రాదంటాడు, నాకేదో మెమరాండం అది ఇస్తాడు. ఇదంతా ఎందుకు అని ఉపాధ్యాయులు నిజంగా చాటలతో పోస్తున్నారు. మేము చదువుకునేటప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు 80% నీకు వచ్చింది అన్న పరిస్థితులు ఉన్నాయి. అంటే మీకు తెలియనిదని కాదు, ఉన్న పరిస్థితులు ఈ నేను తెలుగు బోధనకు సంబంధించి అంశాలన్నింటినీ కూడా ఒక ప్రామాణిక అధికారిక యంత్రాంగం అనేది ఒకటి ఉందనుకోండి, అప్పుడు నవోదయ విద్యాలయం అయినా బీఈడి కాలేజ్ అయినా ఒక పద్ధతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అవునవును, మీరు చెప్పింది ఒక ప్రామాణిక యంత్రాంగం ఉండేసి, ఓకే మనకు చిన్నప్పుడు కూడా తెలుగులో 100కు 100 అనే మాట మనం ఎప్పుడు వినుండం. కానీ ఈరోజు 100కు 100 మామూలుగా వచ్చేస్తున్నాయి పిల్లలకి. అది దానికి ఏవైనా కారణాలు, పక్కన ఏదో సంస్కృతంతో పోటీ ఉండటం, అదో ఇదో ఏ రకంగా మార్పులు వేయటం అండి, చదవకుండా మార్పులు వేయటం. అందరిని అంటున్నామని కాదు. అవును మాస్టర్, అవును కొంతమంది ఉంటారని మనం వాళ్ళకి నమస్కారం చెప్పాల్సింది. అటువంటి వాళ్ళు చాలా చాలా ధన్యవాదాలు మాస్టర్ అని మీరు చెప్పారు. కానీ నాకు ఇంకొక చిన్న నా సందేహం అని కాదు, వ్యాకరణాంశాన్ని ప్రధానంగా తీసుకొని సంధి బోధన, సమాస బోధన గురించి మీరు ఇలా తప్పకుండా దాన్ని ఒకసారి మనం ప్రత్యేకంగా ఒక అంశంగా తీసుకుంటాం. అది ఎందుకంటే బోధనకు సంబంధించి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఓకే, అది వ్యాకరణం చెప్పడం మీద అయినా సరే, లేదా అలంకారం చెప్పడం గురించి కానీ, గద్యం చెప్పడం గురించి కానీ, పిల్లల్లో సృజనాత్మకత ఎలా పెంపొందించడం, టెక్నాలజీ ఏంటి అని కానీ ఏదైనా సరే తప్పనిసరి మా బిట్టు వెంకటేశ్వర గారు, నాయుడు గారి అనుమతితోటి ఇంకొకసారి కూడా అటువంటి కార్యక్రమాన్ని మనం పెట్టుకుందాం మాస్టర్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సూక్ష్మ బోధన అనేటువంటిది ఓకే, కానీ సూక్ష్మంలో ఉపసూక్ష్మ బోధన అనే దాని గురించి మీరు వివరించిన తీరు నాకు చాలా ఆనందంగా అనిపించింది. అది ఉంటేనే ఆ పారదర్శకత వస్తుంది. ఆ టెక్నాలజీని మనం అమలుపరిచినప్పుడే కరెక్ట్ గా ఇన్ని మార్కులు ఎందుకు వేసావు, ఎందుకు వేయలేదని చెప్పగలరు. విశ్లేషణ సరిగ్గా ఉంటుంది అప్పుడు. తప్పనిసరిగా మూల్యాంకనాన్ని మాస్టర్ అండి, నేను ఒక మాట మాట్లాడాలి సార్. అయ్యో తప్పనిసరిగా మాస్టర్. సార్ నమస్కారం సార్, రామరంగారావు గారు. సార్ నమస్తే. మనవాడు ఉమామేశ్వరరావు అడిగినట్టు మీరు వ్యాకరణాంశాల మీద, సృజనాత్మక మీద ఒక్కొక్క ఉపన్యాసం ఇవ్వాలి. మీకు వీలైనప్పుడు చెప్తే దాని ప్రకారం మన వాళ్ళు చెప్తారు. అయితే మీరు అన్నారే తెలుగు మాధ్యమంలోనూ తెలుగులోనూ జరగాలని, అది నేను 2006లోనే మొదలుపెట్టి దానికి కావాల్సిన సిలబస్ తయారు చేశాను. మన వాళ్ళు వచ్చారు, మన వాళ్ళే అందరూ. అక్కడ ఒక హైదరాబాద్లో మాకు రంగారావు ఉంటాడు, ఆంధ్ర మహిళా సభ ఎడ్యుకేషన్ దీంట్లో. తర్వాత ఈయన మన వరంగల్ డైట్ కాలేజ్ ఆయన రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. గణేష్ అనే ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి మీరు చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు, ఇది అంత ఈజీ అవుతుందా ఏంటి అని ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు వేశారు. కానీ నేను సిలబస్ పూర్తి చేసి అన్నీ చేశాను. కానీ అప్పుడున్న మాకు పైన యంత్రాంగం దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అది నేను ప్రారంభించలేకపోయినాను. కనీసం ఇప్పుడైనా నాకు అవకాశం వస్తుందని నేను ఆశిస్తున్నాను. మీరు చెప్పిన తర్వాత తప్పకుండా ప్రయత్నం చేద్దాం సార్, మీలాంటి వారి సహకారంతో. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ఉషాదేవి మేడం గారు ఒక 2 మాటలు మాట్లాడితే బాగుంటుంది దయచేసి. మనము భాషా బోధనలో ఒక రకమైనటువంటి సంక్లిష్ట సందర్భంలో ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఒక రకంగా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐడియలిస్టిక్ ఎన్వైరన్మెంట్. మేమందరం చదువుకున్నది అలాగే, నిజానికి మనం నేర్పాల్సినవి ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయంటే, అసలు సంస్కృతం నుంచి వచ్చిన అక్షరాలు ఎందుకు నేర్పాలి, అవన్నీ ఎందుకు అవసరమా, ఇలా అవి ఆ డిస్కషన్ లోకి నేను ఆ చర్చలోకి ఇప్పుడు వెళ్ళను. కానీ ఏమవుతుందంటే, ఇప్పుడు మన ఉమామహేశ్వరరావు గారు అన్నట్టుగా అసలు టీచర్లు కూడా రకరకాల సందర్భాల నుంచి, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల ఏది ఎక్కడ సరి అయినదో, ఎట్లా మాట్లాడాలో, ఎట్లా రాయాలో వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. మాకు తెలుగు విశ్వవిద్యాలయంలో అంటే మొన్నటి వరకు మాది పొట్టి శ్రీరాములు, ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి గారి తెలుగు విశ్వవిద్యాలయంలో నేను భాషాశాస్త్ర బోధన 32 ఏళ్ళు చేశాను.
అయితే మా విద్యార్థులందరికీ మేము తెలుగులోనే బోధించేవాళ్ళం. కానీ మీరన్నట్టుగా ప్రశ్న పత్రాలు బడి పిల్లలకు కాదండి, విశ్వవిద్యాలయ స్థాయి పిల్లల్లో కూడా ఏ ఏది ఎలా రాయాలో తెలియదు. నేర్చుకునే ఉద్దేశం కానీ ఉత్సాహం కానీ లేదు. ఈ రకంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడి నుంచి వీళ్ళు తయారయ్యి అధ్యాపకులుగా బీఈడీలు ఎంఈడీలు చేసి పొందినప్పుడు వాళ్ళకి మీరు అన్నట్టుగా పద్యం ఎలా చదవాలి, మీరు చెప్పిన నైపుణ్యాలతో పాటు అసలు పాఠ్యాంశాలను ఎలా నేర్పాలి, బోధన ఎలా చెయ్యాలి, అక్షరాలు మొదలుకొని ఇప్పుడు వ్యాకరణాంశాలు సంధి సమాసాల దాకా వెళ్ళే ముందర అసలు అక్షరాలు ఎలా నేర్పాలి, ఆ పదజాలంలో ఎలా వస్తాయి అవి అనేది పాఠ్యాంశాల నుంచి ఉదాహరణలతో సరిగ్గా పలకడము, సరిగ్గా రాయడము, సరిగ్గా చదవడము అనేవి నేర్పడానికి నేర్చుకోవడానికి ఇవాళ మనం తీసుకున్న అంటే మా పిల్లలు కొందరు ఎంఫిల్ స్థాయిలో చేశారు. అది సుముఖంగా లేకపోవడము, ఒక రకమైనటువంటి ఉదాసీన వైఖరి అధికారులలో ప్రభుత్వ రంగంలో ఏర్పడడం వల్ల ఇప్పుడు మీరు అన్నట్టుగా అది ఒకవేళ విద్యార్థి పరీక్ష పాస్ అవ్వకపోతే అది విద్యార్థి లోపం, నేర్చుకోవడంలోని లోపంగా కాకుండా అధ్యాపకుల లోపంగా ఇవ్వడము, లేదంటే వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది, వాడిని ఒక సంవత్సరం వెనక్కి ఆపితే అతని భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి ఎలాగో అలాగా గట్టెక్కించాలి వాళ్ళకి, ఇలాంటివన్నీ ఉంటాయి. మా విశ్వవిద్యాలయాల స్థాయిల్లోనైతే మీరు 45-50 మధ్యలో ఇస్తే అతనికి ఎందుకు పనికిరాదంటారనమాట. కాబట్టి 55 ఆ పైన ఇవ్వాలి అంటే రాయాలి కదా, మరి ఆ విషయం గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇవ్వాలన్న వాళ్లే కానీ ఇది ఇవ్వడానికి అతనికి మనం మరి నేర్పడానికి సుముఖంగా ఉంటే వాడు నేర్చుకోవడానికి సుముఖంగా లేనప్పుడు పిల్లలు వాళ్ళు ఏమంటారు, రకరకాల వాళ్ళ ఒత్తిడులు వాళ్ళకు వచ్చాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత 20-25 ఏళ్లలో చాలా ఒత్తిడులు వచ్చాయి. భాష కనుమరుగైపోతుందన్న ఆందోళన మొదలయ్యింది. ఇవన్నీ వేరే ఆ నేపథ్యం మీరు కొంత తీసుకుని ఉంటే కూడా బాగుండేది. ఐడియలిస్టిక్ అని ఎందుకన్నానంటే ఇవన్నీ మేము చదువుకున్న కాలంలో మా అధ్యాపకులు మాకు నేర్పినవే. చక్కటి అభినయంతో అది నాకు మా మాస్టర్ చెప్పిన పద్యం ఇవాళ కూడా ఆయన ఇంకా చెబుతున్నట్టుగా ఉంటుంది. ద్రౌపది బంధురంబైన క్రొమ్ముడి క్రమ్మున విడిచి వెంట్రుకలు తావలు ఆయన ఒక నాటకీయంగా అభినయిస్తూ చెప్పేవారు అనమాట. అలాంటి అధ్యాపకులు విద్యార్థులకు మోటివేట్ చేయడం వల్ల ఇప్పుడు భూమయ్య గారు బిఎస్సి చదువుతూ తెలుగు సబ్జెక్టు అణ్వాండ్ల భూమయ్య గారు మాకు వైస్ ఛాన్సలర్, ఆయన చెప్పేవారు అనమాట. ఆయన ఆ పద్యాలు చదివే తీరు, చెప్పే తీరుతో ఆకర్షితులయ్యి బిఎస్సి చదువుతున్న వ్యక్తి కాస్త ఎంఏ తెలుగుకు వెళ్ళారు. అట్లాంటి అధ్యాపకులను ప్రోత్సహించే పరిస్థితి లేదు, అట్లాంటి అధ్యాపకులను తయారు చేయగలిగినటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు తగ్గిపోతూ ఉన్నాయి. ఉమామేశ్వరరావు గారు నాతో ఎందుకంటే నేను పాఠశాలకు సంబంధించిన అనుభవం లేదు నాకు. నేను విశ్వవిద్యాలయాల నుంచి వెనక్కి వెళ్ళి మా పిల్లలు చేసిన ఒకళ్ళిద్దరు చేసిన పరిశోధనల ఆధారంగా చెబుతున్నాను. నిజంగా కూడా ఇవి మేము ఎప్పుడు కూడా చాలా చోట్ల ఇప్పుడు జరుగుతున్న చర్చలలో ఇవన్నీ నేర్పాలి అనే చెబుతున్నాము. కానీ మమ్మల్ని తీసి పక్కకు పెడుతున్నారు, మమ్మల్ని ఇదిగా చూస్తున్నారు అనమాట. ఇవన్నీ అవసరం లేదు అనే వాదన ఒకటి చాలా బలంగా వ్యాపిస్తోంది. అందువల్ల ఏంటంటే నిజానికి అది సరి అయిన వాదన కానే కాదు. మీరు అన్నట్లుగా మీతో 100కి 100 పాళ్ళు నేను ఏకీభవిస్తున్నాను. అయితే దీనిని మనము ఏ రకంగా అధికార వర్గంలోను, తర్వాత అంటే ఏంటి పరిపాలనా రంగంలోను మనం అందజేసి ఆ మార్పులు తీసుకురాగలుగుతాము అనే దానికి కూడా మీరు మీ తదుపరి ఉపన్యాసానికి కొంత ఆలోచించి సూచనలు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ధన్యవాదాలండి. ఓకే, ధన్యవాదాలు మేడం గారండి. అవును, కరెక్ట్ మీరు చెప్పింది. అంటే మాస్టర్ చెప్పింది 100% కరెక్ట్. మూల్యాంకనం ఎలా ఉండాలి, బోధన ఎలా ఉండాలి, కానీ అది క్షేత్ర స్థాయిలోకి వచ్చే వరకు అది ఇంప్లిమెంట్ చేయటానికి తగిన అవకాశాలు కూడా ఉండట్లేదు. సరిగ్గా మీరు చెప్పిన మాట ఇది. ఒక చిన్న మాట, ఇప్పుడు ప్రశ్న పత్రాల మూల్యాంకనం దగ్గరే ఉన్నారు. మేము ఎంఫిల్ సిద్ధాంతం, పిహెచ్డి సిద్ధాంత వ్యాసాలు అంటారు. మీరు కనుక ఈ విశ్వవిద్యాలయాల్లో సిద్ధాంత వ్యాసాలలో మచ్చుకున్న 2, 3 ప్రతి శాఖలలో నుంచి తీసుకొని చూస్తే మీకు అప్పుడు తెలుస్తుంది విద్యార్థులు ఏ రకంగా. అంటే మరి మీరెందుకు పాస్ అది ఎట్లా ఉంటుందంటే మనము నిస్సహాయమైపోయే పరిస్థితి వస్తుంది అనమాట. వచ్చేసింది, రావడం కాదు. నేను ఇంటరే 10 ఏళ్ళు అయిపోయింది, 11 ఏళ్ళు అయింది ఇప్పుడు.
కానీ ఎంత నిస్సహాయ పరిస్థితులలోకి నెట్టబడ్డామంటే ఏమి చేయలేము. వాళ్ళని బాగా రాసేలాగా చేయలేము, బాగా చదివేలాగా చేయలేకపోయాము. అది ఒక పెద్ద దురదృష్టకరమైన వాతావరణం అన్నమాట. ధన్యవాదాలు. ఇంకా మీ స్థాయిలో ఉన్నప్పుడు మీ సమయంలో ఇదండి. ఇప్పుడైతే మాట్లాడు. ఇప్పుడు ఈ మూల్యాంకనం అనే దానికి మీరు రంగారావు గారు చెప్పిన మాట చాలా, అంటే టీచర్లను గౌరవంగా చూడటం, గౌరవప్రదంగా భావించటం వల్ల ఇది గౌరవంగానే పోతున్నది. ఇందులో రాంగ్ ఫెలోస్ చాలా మంది చేరి ఈ విధానాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. రంగారావు గారు చెప్పినట్టు దేశద్రోహ నేరం కనుక ఇట్లాంటి విధానాలు చేర్చితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు 10 మందిలో ఒక ఇద్దరు స్ట్రిక్ట్ గా ఉన్నందువల్ల ఈ ఇద్దరు భ్రష్టు పడుతున్నారు, లేకపోతే భ్రష్టు పట్టిస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఒక విద్యార్థి చేరితే, ఎంఫిల్ చేరితే, అతను ఎక్కడో ఏదో ఎత్తి రాసుకొస్తే ఇది బాగలేదయ్యా, నువ్వు ఇది ఎంత, నేను 70 పేజీలు కష్టపడి రాసుకొచ్చానంటే ఇదంతా పుస్తకాల్లో రాసుకొచ్చేట, నువ్వు సొంతంగా ఏం రాసావు అని, నేను ఇదంతా బాగలేదన్నందుకు అతను హాస్టల్లో 3 రోజులు అన్నం తినకుండా ఏడ్చుకుంటూ పడుకున్నాడు. సరే తర్వాత గారు ఒక రిక్వెస్ట్ సార్, నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏం చేశామంటే, నేను పదవిలో రిటైర్ అయిన తర్వాత యూనివర్సిటీలో 2 ఏళ్ళు తెలుగు లెక్చరర్ గా యూనివర్సిటీలో చేసే పీజీ వాళ్ళకి. అప్పుడు మైనేని కేశవ దుర్గా ప్రసాద్ గారు ఏం చేశారంటే ఒక గొప్ప ప్రయోగం చేశారు. అది ఎంఏ సిలబస్ లో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ తెలుగు అని తెలుగు బోధనా పద్ధతిలో ఒక పేపర్ పెట్టారండి. ఏ ఉద్దేశంతో పెట్టారంటే, రేపు వెళ్ళి అక్కడ తెలుగు చెప్తారు కదా, ఏ స్థాయి వాళ్ళకైనా కానీ తెలుగు బోధనా పద్ధతుల పరిజ్ఞానం ఉండాలి కదా అని పెట్టారండి. ఆయన 2 ఏళ్ళు ఉన్నంతకాలం చక్కగా ఉందండి, మంచి ఆలోచన. మిగతా విశ్వవిద్యాలయాలు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్న సమయంలో అక్కడి నుంచి వేరే తర్వాత అధికారులు మారిన తర్వాత పిల్లలు అందరూ కూడా వాళ్ళు విజయం సాధించారు, ఆ పేపర్ లేపేశారు. మిగతా అన్ని యూనివర్సిటీలో పెట్టాలనే ప్రయత్నం మీరు ఇప్పుడు కాస్త మీరేంటంటే, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఎంఏ తెలుగు సిలబస్ లో తెలుగు బోధనా పద్ధతులు సబ్జెక్ట్ గా పెట్టిస్తే అక్కడ దాని ప్రాధాన్యం పెరుగుతుంది, పరిశోధన కూడా అక్కడ మొదలవుతుంది, ఇప్పుడు ప్రమాణాలు పెరుగుతాయి సార్. కానీ ఆ విద్యార్థులు ఆ పేపర్ లేపేసిన దాని వెనక మళ్ళీ కొంతమంది టీచర్లు కూడా ఉంటారు సార్. ఉన్నారు సార్, ఉన్నారు. ఆయన చెప్తే మరి మనకున్న భావదరిద్రం ఏంటంటే, ఆ విద్యార్థులు ఏదైనా యాజిటేషన్ చేస్తే వాళ్ళ వెనక కొంతమంది టీచర్లు చేరుతారు. వీళ్ళకి క్వాలిటీస్ ఉండవు. ఇప్పుడు ఎవరైనా స్ట్రిక్ట్ గా ఉంటే వీళ్ళ మీద విద్యార్థులను ఎగేస్తారు. ఏదో మానేసి వచ్చాను సార్, తర్వాత మానేసాను, వదిలేసి వచ్చాను. అదే పరిస్థితి జరుగుతుంటాయి. ఇది అట్లా నా దగ్గర చేరిన వాళ్ళు సగం మంది డిగ్రీలు తీసుకున్నారండి, ఎంఫిల్ పిహెచ్డీలు, సగం మంది పారిపోయారు. అంటే మరి నేను అంత ఇది చేయలేదు. కాకపోతే నా దగ్గర సీట్ వచ్చిన వెంటనే కొంతమంది ఏడుస్తూ కూర్చుంటారు, అయ్యో నాకు ఆయన దగ్గర పడింది, నాకు డిగ్రీ వస్తుందా రాదు, ఆయన ఎక్స్ప్రెషన్ వేస్తాడు ఇట్లా. అంటే అంతేకాదు, ఎంఏ లెవెల్లో కూడా ఎట్లా ఉంది అంటే, రాసినా రాయకపోయినా 90% ఇవ్వాలి. ఇవ్వకపోతే 4 అంటేసుకుని వస్తాడు, వాడికి టీచర్ వెనకుండి గైడెన్స్ ఇస్తాడు, కేకలేయండి అని. దీని వల్ల ఏమైంది, చచ్చేట్టుగా అందరూ 90% ఇవ్వాల్సిన పరిస్థితి. వాడు క్లాస్కి రాడు, సబ్జెక్ట్ రాయడు, ఎగ్జామ్ లో ఏదో రాస్తాడు, ఏదో రాస్తే ఆ ప్రశ్నకు తగ్గ ఆన్సర్ రాయదు, అయినాగా నేను ఇవ్వాలి. ఇది ఇట్లాంటి మూల్యాంకనం, మీరు చెప్పినట్టు ఇట్లాంటి మూల్యాంకనం చేసిన వాళ్ళకి దేశద్రోహ నేరం కనుక అంతగడ్డి ఖచ్చితంగా అది క్వాలిటీకి వస్తుంది సార్. కొన్నాళ్ళకి మొదట్లో 2-3 ఏళ్ళు కష్టపడ్డా ఖచ్చితంగా 4-5 ఏళ్లలో క్వాలిటీ ఎడ్యుకేషన్ కి వస్తుంది. అది చేయటానికి నా మనసు ఒప్పక నేను తర్వాత అక్కడ మానేసి వచ్చేస్తా సార్. అదే పరిస్థితి. ఇప్పుడు అట్లా స్ట్రిక్ట్ గా ఉండాలనుకునే వాళ్ళకి పరిస్థితి ఏంటంటే, అదే పిల్లి మెడలో గంట గట్టే ఇలుకే ఎవరు అనేది తెలియాలి ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే మీరు అన్నట్టు అది చేస్తే బాగానే ఉంటుంది, కానీ చేయగలిగే సత్తా ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ నొప్పించగలిగే సత్తా ఉన్నవాళ్ళు కావాలి మనకి. అక్కడ ఫీల్ అవుతున్నాం మనం. విశ్వవిద్యాలయాల్లో మరీ దారుణంగా పడిపోయినాయి స్టాండర్డ్స్. చెప్పకేమి, ఎంఏ లెవెల్ కాదు, రీసెర్చ్ లెవెల్ ఇంకా దారుణంగా పడిపోయాయి. ఏదో ఒకటి రాసుకొస్తాడు, డిగ్రీ ఇవ్వాలి, లేకపోతే 100 మందితో రికమెండ్ చేయిస్తాడు, 100 మందితో చెప్పిస్తాడు. నువ్వు హెరాస్ చేస్తున్నావు అంటే ఏంటి అని అడుగుతారు వాళ్ళు. అడగటం కూడా
ఇట్లా ఈ బదనాలు చేస్తారు. ఈ బదనాలు ఇవన్నీ ఎందుకు తలనొప్పులు ఏదో ఒకటి తీసుకురావాలి అది సంతకం పెడతానని అట్లా సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఓకే ఓకే, ధన్యవాదాలు సార్. ఆ సమూహంలో వేదిక మీద ఉన్న మిత్రులు ఎవరైనా స్పందించాలంటే సంక్షిప్తంగా 2 నిమిషాలు. సార్ ప్లీజ్, బాలమురళి గారు ప్లీజ్. నమస్కారం అండి, ఉమామహేశ్వరరావు గారు. అలాగే చక్కని ఉపన్యాసం అందించారు రంగారావు గారు. అలాగే బిట్టు వెంకటేశ్వరులు గారికి అలాగే హార్దిక అభినందనలు. కొత్తగా ఉపకులపతిగా నియుక్తులైనటువంటి మా మునిరత్నం నాయుడు మాస్టార్కి ధన్యవాదాలతో ఈ అవకాశం కల్పించినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చెప్పవలసింది ఏమిటంటే, ఈ దౌర్భాగ్యం అనేది ఒక జాడ్యంలా వేరు పురుగులా మొత్తం మీద అంటుకుంది. ఏమిటంటే భాషా స్థాయిని, అధ్యయన స్థాయిని దిగజార్చేటటువంటి దౌర్భాగ్యులు కొంతమంది ఏంటంటే ఉన్నత స్థానంలో ఉండడం. ఎలా వాళ్ళ ఆ స్థానానికి చేరుకున్నారనేది వేరు పురుగు చేరి వృక్షం పుచర్చన అన్నట్టు చేరుకున్నారు కానండి. ఈ బాధ మీకు అక్కడే కాదండి, ఇక్కడ మా పశ్చిమ బెంగాల్లో కూడా మేము ఫీల్ అవుతున్నాం. ఎవడైతే అర్హత లేనటువంటి వ్యక్తి ఉంటాడో వాడికి కానీ ఉన్నత స్థానంలో ఉంటే తానేం చేస్తాడంటే, ఇప్పుడు ఏమవుతుందంటే దొడ్డవారి నెల తొలగొట్టు, అది ఆ పరిస్థితిలో వస్తారనమాట. దానివల్ల ఏమవుతున్నదంటే ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి, భాషా స్థాయి తగ్గిపోతున్నది. చాలా చక్కగా ఈ సూక్ష్మాంశాలు ఎలాగ మనం మూల్యాంకనం చేయాలి, మైక్రో లెవెల్లో ఎలా చేయాలి అనేది ప్రొఫెసర్ గారు చక్కగా చెప్పారు. ఎంత చక్కగా ఉందంటే నాకు మళ్ళీ ఒకసారి చెవుల్లో అమృతం పోసినట్టుంది. ధన్యవాదాలు సార్ మీకు మరోసారి. ఈ కార్యక్రమాన్ని అందించినందుకు వెంకటేశ్వర్లు గారికి కూడా, ఉమామహేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బాధ ఏమిటంటే స్థాయిని ఎలా పెంచాలి అంటే, అధికారుల ప్రెషర్ లేనప్పుడు మనం పెంచగలం. మనలో సామర్థ్యం ఉంది, మనం చెప్పగలం, స్వరస్థాయి చేయగలం. అంటే భాష పద్యాన్ని ఎలా బోధించాలి, వచనాన్ని ఎలా బోధించాలని మనం చేయగలం అని అనిపించినప్పుడు కూడా అధికారుల యొక్క ఒత్తిడి వల్ల, ఇతర ప్రలోభాల వల్ల, లేదంటే విద్యార్థుల నుంచి యూనివర్సిటీ స్థాయిలో, ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు యూనివర్సిటీ స్థాయిలో వచ్చినటువంటి ప్రెషర్స్ వల్ల స్థాయి ప్రమాణాలు పడిపోతున్నాయండి. ఇది సరస్వతీదేవి ఆవిడే ఒక్కసారి కరుణించి ఇలాంటి వాళ్ళందరికీ కొంచెం మంచి వాళ్ళకి మరికొంచెం ప్రోద్బలం కలిగిస్తే, మంచి అధికారులు వచ్చి మరికొంచెం తెలుగుకి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది. అందరం ఆనందించే రోజులు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు బాలమురళి గారు. ఓకే, ఉదాహరణి గారు చెప్పండి అమ్మా. సార్ నమస్కారం. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తున్నటువంటి మన మునిరత్నం నాయుడు గారికి ఉన్నత స్థానాన్ని అలంకరించినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఇంతవరకు మీరు చెప్తున్నటువంటి పరిశోధన రంగంలో దీని గురించి చాలా చక్కగా వివరించారు సార్. అయితే ముందుగా ఇప్పుడు మనం పాఠశాలలో విద్యార్థులు చేరడం, తెలుగు తీసుకోవడమే కష్టమవుతుంది, గగనమవుతుంది. అది ఆ స్థాయికి, ఎంఏ స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడికి ఎంఏ తెలుగు చదివితే ఏమవుతుంది అంటే దాంట్లో పరిశోధనల విషయం అయితే చాలా బీఈడి చేస్తే ఏ విధంగా శిక్షణ తరగతులు ఇస్తున్నారో అట్లా ఎంఏ తరగతులు కానీ, తర్వాత ఎంఫిల్ పిహెచ్డి చేసేటువంటి వారికి మార్గదర్శకత్వం వహించేటువంటి అధ్యాపకులు కూడా చక్కనైనటువంటి ఇటువంటి ఒక శిక్షణ తరగతులు లాంటివి నిర్వహిస్తే చక్కటి పరిశోధనలు వస్తాయనేసి వారి అభిప్రాయాన్ని నేను ఏకీభవిస్తున్నాను సార్. మార్గదర్శకత్వం అంటే విద్యార్థులు తప్పొప్పులని ఎన్నడానికి, అంటే ఏ ఒక్కరో ఇద్దరో, ఇప్పుడు చాలా వరకు పదవీ విరమణ చేసిన వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం కానీ ప్రస్తుతం నడిపించేటువంటి అధ్యాపకులకు చాలా వరకు కొరవడిందని నా అభిప్రాయం. ఇటువంటి విశ్రాంతి తీసుకున్నటువంటి వీరి యొక్క సలహాల మేరకు వారికి శిక్షణా తరగతులు నిర్వహించి దీంట్లో తప్పుపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఏ విధంగా అయితే విద్యార్థి భవిష్యత్తుకి బీఈడిలో ఏ విధంగా శిక్షణా తరగతులు తీసుకుంటున్నారో, ఇప్పుడు ఎంఏ కానీ విద్యార్థులకు బోధన చేయాలంటే వాళ్ళకి పిహెచ్డి ఉంటే చాలు. కానీ ఎక్కడా కానీ వాళ్ళకి బోధన అనేది ఎప్పుడు కూడా ఒక పాఠ్యాంశంగా బోధించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మార్పు తీసుకొని వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు సార్. మాట్లాడండి. రాబోయే కాలంలో మనం దానికోసమని చేయాలి, అది కూడా చేద్దాం.
తెలుగు యూనివర్సిటీలో ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీలో ఈ గైడ్లకి రీసెర్చ్ గైడ్లకి రీసెర్చ్ మెథడాలజీ మీద ముఖ్య శిక్షణలు పెడితే బాగుంటది. ఖచ్చితంగా పెడతాం సార్. సార్ సూచన కూడా ఎంఏ తెలుగు పేపర్, ఎంఏలో తెలుగు బోధన పద్ధతులు కూడా ఒక పేపర్ పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. మంచి ఐడియా. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి మార్గదర్శనంగా ఉంటూ ముందుకు నడిపిస్తూ నిర్వహిస్తూ ఉన్నటువంటి బిట్టు వెంకటేశ్వర్లు గారికి, ఆచార్య మునిరత్న నాయుడు గారికి, అలానే నేటి ప్రసంగాన్ని అరటిపండు ఒలిచినంత సులభంగా అందించినటువంటి ఆచార్య రంగారావు గారికి, తమ స్పందనను తెలియజేసిన ఆచార్య ఉషాదేవి గారికి, అలానే వింజమూరి బాలమురళి గారికి, డాక్టర్ సుధారాణి గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ 15 రోజుల తర్వాత మరో కార్యక్రమంతో మనం ముందుకు వద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.